సార్ సార్ చూడండి. ఏమండి ఓకే సార్ సార్ అదే గదలబాగండి ఏమండి ఓకే వచ్చి అడిగెళ్ళే ఇల్లు తిని మాకు ఇంతవరకు కావాలన్నా
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఈ వేదికపై నిర్వహిస్తున్న జాతీయ అవయవ దాన దినోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గత 20 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి ఇప్పటికీ 110 శాఖలతో సుమారు 70,000కు పైబడిన సభ్యులతో నిరంతరం సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఇక్కడ మనం సంస్థ చేపట్టిన కార్యక్రమాలు కనుక మీరు గమనిస్తే పర్యావరణ పరిరక్షణ, విద్యార్థులకు నైతిక విలువల బోధన, బ్లడ్ డొనేషన్స్, మెడికల్ క్యాంప్స్, అవయవ దానాలు కావచ్చు, శాంతి ర్యాలీలు కావచ్చు, మార్చరీ బాక్స్లు కావచ్చు, ఫ్రీజర్ బాక్స్లు కావచ్చు, ఇలా మానవతా బ్లడ్ డొనేషన్స్తో సహా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సమాజ శ్రేయస్కే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించబడింది. సో ఈనాటి ఈ అవయవ దాన కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసినదిగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో అవయవ దానం అనే కమిటీ ఉంది. ఆ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్న టి సుందరరామయ్య గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. సమాజంలో చైతన్యం అనేది చాలా అవసరం. సో చైతన్యాన్ని కలిగిస్తూ స్ఫూర్తి నింపుతూ ప్రేరణ కలిగించే వ్యక్తులు మనకి చాలా అరుదుగా ఉంటారు. అలాంటి బాధ్యతను తీసుకున్న వ్యక్తుల్లో ముందు వరుసలో ఉంటారు వల్లభరెడ్డి లక్ష్మణరెడ్డి గారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా వారు వ్యవహరిస్తున్నారు. సో శ్రీ వల్లభరెడ్డి లక్ష్మణరెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నారు. ఎక్కువ శాతం మందికి వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. వారు వృత్తిరీత్యానే కాదు, ప్రవృత్తి రీత్యా కూడా ప్రజలకు అత్యంత సన్నిహితులు. వారు మరెవరో కాదు, మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ విభాగానికి హెడ్గా పనిచేస్తున్నారు ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ గారు. అట్ ద సేమ్ టైం జిల్లా అవయవ దాతల సంఘానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. సో డాక్టర్ రమణ యశస్వి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు రథాన్ని నడపడానికి ఒక రథసారథి కావాలి. సో ఆ రథసారథి మరెవరో కాదు, మా చైర్మన్ గారు శ్రీ పౌలు రమేష్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి ఇటీవల మేము ఎన్నుకోబడిన అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు. కేఎస్ఆర్ అంటే వారు సుపరిచితులండి. కేఎస్ఆర్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. వీరు మన గుంటూరు శాఖకి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.
కోశాధికారిగా ఎన్నికై సో కె సతీష్ గారు మానవతా సెక్రటరీని వేదికపై రావాల్సిందిగా కోరుచున్నారు. సో ఒక సంస్థ సో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి ట్రెజరర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న టీవీ సాయిరామ్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎంతో పవిత్రమైన కార్యక్రమం. సో ఈ ఆలయ కమిటీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ సిహెచ్ అస్తానయ్య గారిని వేదికపై రావాల్సిందిగా సభనీయంగా కోరుతున్నాం. మన ఈ కార్యక్రమాలు కొంతమంది వారు మనతో త్వరలో జాయిన్ అవుతారు. ఈలోగా మన ఈ కార్యక్రమాన్ని వందే మాతర గీతంతో ప్రారంభిద్దాం. సో నౌ మే ఐ రిక్వెస్ట్ కె సుస్మిత, మన కె సతీష్ గారి కుమార్తె వారు, సో తను వచ్చి వేదిక పైన వందే మాతర గీతం ఆలోచించవలసిందని కోరుతున్నాను. సుస్మిత. కార్యక్రమం అవయవదాన గురించి, దాని అవయవదానం గురించి మనకి పూర్తిగా వివరించడానికి మానవతలో అవయవదాన కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్న టి సుందరరామయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. చీఫ్ గెస్ట్లో మేము బయలుదేరాము. మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమన్నారు. వారు వచ్చే లోపల కొంత అవగాహన ప్రోగ్రామాన్ని మనం స్టార్ట్ చేద్దాం. ఆర్గాన్ డొనేషన్ అంటే కొంతమందికి కొన్ని ఆర్గాన్స్ పనిచేయనప్పుడు ఆ ఆర్గాన్స్ని రీప్లేస్ చేయాలంటే వేరే వాళ్ళ ఆర్గాన్ తీసి వీళ్ళకి పెట్టాలి. వేరే వాళ్ళ ఆర్గాన్స్ అంటే బతుకున్నాడు అని తెలియము. బ్రెయిన్ స్టెమ్ డెత్ అయిన వాళ్ళ ఆర్గాన్స్ తీసి వీళ్ళకి అమర్చడానికి కుదరదు. అయితే మన దేశంలో ఆర్గాన్స్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. అలాగే ఆర్గాన్స్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు. అయితే వాళ్ళ యొక్క ఆర్గాన్స్ని రికవరీ చేసి వీళ్ళకి పెట్టే అది చాలా గ్యాప్ ఉంది.
రిక్వైర్మెంట్కి, డిమాండ్కి, సప్లైకి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఈ బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళ ఆర్గాన్స్ కామ్గా మిస్యూజ్ అయిపోతుంది. మిస్యూజ్ అంటే వాళ్ళు చనిపోయిన కొన్ని లెక్కేసి వాళ్ళు ఫ్యూనరల్ సర్వ్ చేస్తున్నారు. అయితే గవర్నమెంట్ దీన్ని ఒక మంచి టాస్క్ కింద తీసుకొని ప్రధాని మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో దీన్ని హైలైట్ చేయాలని చెప్పి ఈ మధ్య రీసెంట్గా చేశారు. మనకి ఫస్ట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషను 1994 ఆగస్టు 3 జరిగింది. అది హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, అది ఫస్ట్ది. సో ఆగస్టు 3వ తారీఖుని బేస్ చేసుకొని మన గవర్నమెంట్ ఆగస్టు 3వ తేదీని నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే కింద జరపమని సెంట్రల్ గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్లకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఆర్గాన్ డొనేషన్ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఇట్లా స్టెమ్ డెత్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ ఆర్గాన్స్ని రికవరీ చేసి గవర్నమెంట్ ఎక్కడెక్కడ డిమాండ్ ఉందో దానికి పంపించేస్తారు. అలాగే మనిషి ఆర్గాన్స్ సుమారు 8 నుంచి 10 మందికి రీప్లేస్ చేయొచ్చు. అంటే ఒక మనిషి చనిపోయి 10 మందిగా రూపాంతరం జరుగుతారు. అవి దాన్ని ఇంతకుముందు సర్వీస్ ఆర్గనైజేషన్ చేసేది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమిటంటే ఈ జాబ్ అంతా కూడా గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుండి చేయాలి, వాళ్ళు దీన్ని టాస్క్ తీసుకొని చేయాలి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి గవర్నమెంట్ వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలా అయిన వాళ్ళకి ఫ్యూనరల్ చేసేది చాలా రాజమర్యాదతో చేయాలి. ఇప్పుడు దేశాలని చెప్పి గవర్నమెంట్ ఇచ్చేసింది. దానికైనా ఖర్చులు భరిస్తూ అలాగే వాళ్ళకి మంచి వెరిఫికేషన్ కూడా చేయాలి. ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ పంపించడం జరిగింది. అలాగే ఆల్రెడీ తమిళనాడు గవర్నమెంట్ ఈ టాస్క్ని ఎప్పటి నుంచి చేస్తోంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవి అన్ని గవర్నమెంట్లే ఇలా చేయాలని చెప్పి వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ పబ్లిక్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు అందరికీ లెటర్స్ రాయడం జరిగింది. అలా వాళ్ళకి కొన్ని గవర్నమెంట్స్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వండి, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి జాబ్ ఇవ్వండి, వాళ్ళకి ఇంకొకటి స్పెషల్ కేటగిరీ కూడా ఇవ్వమంటున్నారు. అంటే ఒక బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి హాస్పిటల్లో కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది, ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత కొన్ని రోజులు ఇవ్వాల్సి వస్తుంది. వీటన్నిటి కూడా ఖర్చు గవర్నమెంటే భరించాలి. ప్లస్ వాళ్ళకి స్పెషల్ క్యాజువల్ ఇవ్వాలని కూడా డిసైడ్ చేస్తున్నారు. వాళ్ళ హాస్పిటల్లో ఉన్నంతకాలం కొన్ని రోజులు స్పెషల్ క్యాజువల్ ఇవ్వాలి. ఈ ప్రాజెక్ట్ని అంటే బ్రెయిన్ డెత్ వచ్చిన ప్రతి మనిషి యొక్క ఆర్గాన్స్ని రికవర్ చేయాలి, అవసరమైన వాళ్ళకి దాన్ని పెంచాలని జరుగుతుంది. యాక్చువల్గా 1990లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి రీసెర్చ్ చేసిన రీగన్ లీ అనే అతనికి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. ఇందులో నోబెల్ ప్రైజ్ 1990లో. ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇండియాలో 94లో జరిగింది, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. అందువల్ల ఆ ఆగస్టు 3 నుంచి చేశారు. ఆ సందర్భంగా మేము ఇప్పుడు ఈ ఆర్గాన్ డొనేషన్కి వచ్చినప్పుడు వాళ్ళ ఆర్గాన్స్ రికవర్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఇది అయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెప్తే పేరు రాసుకుంటాం, నంబర్లు ఇస్తుంటాం. తర్వాత ఎక్స్క్లూజివ్లీ అవయవ దాన దినోత్సవం అండి. సో మనం అడిగే ప్రశ్నలు కానీ లేదా మనకి వీళ్ళు మాట్లాడేది ఏది అనేది ఎక్కువ దీని గురించి ఉంటుందని తెలియజేస్తుంది సార్. సో ఈ అంశంపై స్పందించవలసిందిగా మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ అయిన పౌలు రమేష్ గారు పిలుస్తున్నాను సార్. ఈలోగా ఇప్పుడు మనకి ఒక విశిష్ట అతిథి ఇచ్చేస్తున్నారండి. రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ భువనగిరి శ్రీకృష్ణవేణి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను.
వేదికపై ఉన్న ప్రముఖులకు, ఇచ్చేసిన ఆహుతులకు, ముఖ్యంగా విద్యార్థులకు, మీడియా వారికి, మానవతావాదులందరికీ నా నమస్కారాలు. ఈరోజు భారత ప్రభుత్వం మొత్తం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రాముఖ్యంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కలెక్టర్లకు, డిపార్ట్మెంట్స్కు అవయవదానాన్ని ప్రోత్సహించమని సర్క్యులర్స్ వచ్చినాయి. మన చైర్మన్ గారు సుందరరామయ్య గారు చెప్పారు. ఆ భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గురించి ఒక 2 నిమిషాలు ముఖ్యంగా మీతో చెప్పాలి. గత 20 సంవత్సరాలుగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. గుంటూరు జిల్లాలో 2022 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నుండి ఈ 2 సంవత్సరాలు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 10 విభాగాలుగా సేవలు అందిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నది. ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఇంత ముందుకు వెళ్ళడానికి ముఖ్య కారకులైనటువంటి మెంబర్లు, ఎగ్జిక్యూటివ్లు, డైరెక్టర్లు, కమిటీ చైర్మన్స్, స్పెషల్ ఇన్వైటీస్ మరియు అందరూ శ్రేయోభిలాషులు, అడ్వైజర్స్ అందరూ కూడా ముఖ్యమైన భాగస్వాములు అవుతున్నారు. అందరికీ మరీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను కోరుకుంటుంది ఏమిటంటే, మానవతా సేవా సంస్థ ద్వారా మనం సమాజంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయవచ్చు. కాబట్టి మనకి తెలిసిన స్నేహితులందరినీ, బంధుమిత్రులందరినీ భావస్వారూప్యం కలిగినటువంటి ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి, శాంతియుత సమాజాన్ని, ఉన్నత సమాజాన్ని నిర్మించడానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ గారైనటువంటి శ్రీ రామచంద్రారెడ్డి గారి యొక్క ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కృషి చేయాలి. ఎంతో ఉన్నతమైన ఆశయంతో ఈ మానవతా సంస్థని స్థాపించడం జరిగింది. కాబట్టి అందరూ సహకరించి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను బలపరచవలసిందిగా కోరుతూ, ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, స్టూడెంట్స్ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి తీసుకురావడానికి అకాడమిక్ కంటే కూడా సామాజిక స్పృహ చాలా అవసరం అనేది మనం దైనందిక జీవితంలో గమనిస్తూ ఉన్నాం. చదువులు ఒకటే మనల్ని మంచి పౌరులుగా జరగలేవు. కాబట్టి అందరూ కూడాను సాంబశివరావు గారు, మిత్ర గారు 5 minutesలో జేసీ గారు ఉన్నతంగా ఎదగడం అనేది అదొక పార్ట్ మాత్రమే. మనం సామాజిక స్పృహతో సమాజం మొత్తం బాగుండాలి అనే దిశగా మన యొక్క వ్యక్తిత్వాన్ని, యాటిట్యూడ్ని మనం పెంపొందించుకోవడం అనేది చాలా అవసరం. పిల్లలందరూ అది గ్రహించి మీ జీవితంలో యాటిట్యూడ్, మంచి వ్యక్తిత్వంగా, మంచి పౌరులుగా ఎదగడానికి ముఖ్యమైన కృషి చేయండి. మార్పులు అవసరం, మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళడం అవసరమే. దాంతో పాటు చాలా ముఖ్యమైనది, జీవితం అంతా సంతోషంగా, గర్వంగా, సాటిస్ఫాక్షన్గా ఉండాలి అంటే మంచి వ్యక్తిత్వంతో కష్టపడి ఉన్నతమైన స్థితికి రావడం, సమాజానికి కూడా నేను ఏదో ఒకటి చేయాలనే యాటిట్యూడ్ని మీలో పెంపొందించుకోవడం అనేది చాలా అవసరం అని మీరు గ్రహిస్తూ ఆ విధంగా చదువుకోవాలని చెప్పి మీకు ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఎంతో ముఖ్యమైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వారందరి
సహకారం సపోర్టు మానవతా సంస్థకి రెగ్యులర్గా అందుతూ ఉన్నది. చాలా సంతోషం. మనందరం ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను ఎంతో అభివృద్ధి చేయడానికి మీరందరూ మరీ కృషి చేయాలని, ప్రత్యేకంగా ఈరోజు మన నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, వారి బృందం చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్తూ ఉన్నది. లక్ష్మణ్ రెడ్డి గారు మనకి అన్ని విధాల సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు కార్యక్రమంలో మనకి ముఖ్య విశిష్ట అతిథి అయినటువంటి డాక్టర్ యశస్వి గారు, రత్నశ్రీ గారు, ఈ గుంటూరు జిల్లా అవయవదాతల సంఘం అధ్యక్షుడు, సెక్రటరీ వారు ఎంతో ఈ మంచి కార్యక్రమానికి మానవతాకు గైడెన్స్ ఇస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు మనం జాయింట్గా ఇంకా చాలా సంస్థల్ని కలుపుకొని ఈ అవయవదానం, నేత్రదానం, శరీరదానం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి ఎక్కువ మంది దీనిలో డొనేషన్ ఇచ్చేలాగా చేద్దామని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సంజయ్ రెడ్డి గారు. సో ఈనాటి మన ముఖ్య కార్యాచరణ అవయవదాన అనే అంశం గురించి మాట్లాడవలసిందిగా డాక్టర్ రమణ ఎస్ఎస్పి గారిని కోరుతున్నాను. వారు మన జిల్లా అవయవదాతల అవయవ మరియు శరీర దాతల సంఘానికి అధ్యక్షులుగా వహిస్తున్నారు. సార్ ప్లీజ్ సార్. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇవాళ ఈ పవిత్ర దేవాలయ ప్రాంగణంలోని ఈ బాలాజీ కళ్యాణ మండపంలో ఒక గొప్ప పవిత్ర కార్యము అంటే అవయవదాన దినోత్సవము ఇవాళ ఆగస్టు 3వ తేదీన మన జాతీయ అవయవ దినోత్సవము. అలాంటి ఒక గొప్ప కార్యక్రమం ఇక్కడ ఇంతమంది ప్రముఖుల మధ్యలో వేదిక అలంకరించిన పెద్దలు లక్ష్మణ్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాసరావు గారు, రామ్మోహన్ గారు, అలాగే కృష్ణవేణి గారు, మిగతా వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా పొరపడికి లెక్కలో ఉన్నారు. తిరుపతి గారు, పాపిరెడ్డి గారు, మోహమహేశ్వర రెడ్డి గారు, చాలామంది ఉన్నారు. అలాగే హిందూ కాలేజీ డైరెక్టర్ సీతారామయ్య గారి ఫార్మసీ కాలేజ్. సో ఇలా స్టూడెంట్స్ అందరికీ కూడా నా శుభాభినందనలు. ఈ కార్యం చాలా గొప్పది. గత 10 ఏళ్ళుగా స్పెక్ట్ సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్థాపించిన శ్రీమతి సీతామహాలక్ష్మి గారు ఒక ఉద్యమంగా, ఒక ఉభయకుల కెరటంలా ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ కాకుండా జాతీయోద్యమంగా చేశారు. ఇవాళ సీతామహాలక్ష్మి గారు స్పెక్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఒక అద్భుతమైన కార్యక్రమం, అక్కడ కలెక్టర్ మిగతా మంత్రులు వాళ్ళ ప్రజెన్స్లో చేస్తున్నారు అక్కడ. ఇక్కడ మేము గుంటూరు జిల్లా స్పెక్ట్ అధ్యక్షుడిగా ఉన్నాను. నేను డాక్టర్ రమణ ఎస్ఎస్పి. నేను గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్స్ హెచ్ఓడిగా ఉన్నాను. అలాగే ఇక్కడ స్పెక్ట్ చాలా మంది వచ్చారు. ఇక్కడ వాళ్ళు రత్నకుమార్ గారు కూడా వచ్చిన్నారు, ముందు వేదిక ముందున్నారు. ఇది మా నేపథ్యం ఇక్కడ రావడానికి కారణము. గత 10 ఏళ్ళుగా స్పెక్ట్ ద్వారా అవయవదానము, దేహదానము కార్యక్రమాలు చురుగ్గా చేస్తూ ఇక్కడ కార్యవర్గం కూడా ఉంది ఇందులో. అయితే వాడు మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం నాకు ఆనందంగా ఉంది. మానవత్వం పరిడవిల్లే ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రముఖులందరికీ కూడా ఈ అవయవదాన దినోత్సవ శుభాకాంక్షలు మరియు నా అభినందనలు తెలియజేసినంత మంచి కార్యక్రమము ఇక్కడ నిర్వహించడం, అందులో నన్ను ఈ అవగాహన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన అంశాలు 3: 1 అవయవదానం, 2 దేహదానం. ఈ అవయవదానంలో ముఖ్యంగా నేత్రదానం గురించి చెప్పమన్నారు నన్ను. సో నేను డ్యూటీగా చెప్తాను కనుక చాలామంది పెద్ద వక్తలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. బట్ ఒక డాక్టర్గా నేను అవయవదానం గురించి
మీకు ఒక మంచి అవేర్నెస్, ఒక చైతన్యం, అవగాహన కల్పించడానికి వచ్చాను నేను ఇక్కడికి. సో అవయవ దానము ఇది భారతదేశంలో కూడా ఇవాళ గొప్ప ఉద్యమంగా భారతదేశ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవన్ దాన్ ద్వారా, మిగతా అన్ని గవర్నమెంట్స్ కూడా జీవన్ దాన్ ద్వారా ఒక ఉద్యమాలు చేస్తూ వస్తున్నాయి. దాంట్లో ఎన్నో ఎన్జిఓస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అవయవ దానం ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి దాదాపు 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఎన్నో అవయవాలు పూడ్చిపెట్టబడుతున్నాయి, కాల్చబడుతున్నాయి వాళ్ళు చనిపోయిన తర్వాత. సో అలా కాకూడదు. ఎంతోమంది అంటే లెక్క చెప్తాను, 1,50,000 మంది దాకా కిడ్నీ కావాల్సిన వాళ్ళు ఎన్నో ఐసీయూలో వాళ్ళు అప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు కూడా వెయిట్ చేస్తున్నారు కిడ్నీ కావాలని. కానీ ఓన్లీ 1,500 వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయి ఎప్పుడైనా సరే, ఎట్ ఎనీ ఈవెన్ డే. మనకి భారతదేశంలో ప్రతి ఏటా 1,30,000 మంది చనిపోతున్నారు. వీళ్ళలో 1,00,000 మందికి ఆర్గాన్ డొనేషన్ చేసే ఒక అవకాశం కూడా ఉంది. కానీ ఆ బాడీలన్నీ వాళ్ళ ఆచారాల ప్రకారం కూర్చోబట్టం కానీ కాల్చబట్టం కానీ జరుగుతున్నాయి. అంటే 1,00,000 శరీరాలు ఉన్న అవయవాలు వృధా అయిపోతున్నాయి. అలా జరగకూడదనే ఉద్యమం. కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకున్న టైంలో ఒక 50,000 మంది లివర్ కావాలని వెయిట్ చేస్తున్నారు. ఒక దాదాపు 30,000 మంది ఒక హార్ట్ కావాలని వెయిట్ చేస్తున్నారు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అనేది మెడికల్ సైన్స్లో ఒక నూతన ప్రక్రియగా ఉంది. ఒక కిడ్నీ తీసి ఇంకొకరికి పెట్టగలము, ఒక హార్ట్ తీసి ఇంకొకరికి పెట్టగలము. అంటే వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇస్తాము. మరణించినా జీవించండి, అది మన కాన్సెప్ట్. అంటే రీసైకిల్ ద లైఫ్. మన లైఫ్ మీకు తెలుసు, మనకి పురాతన కాలం నుంచి చెప్పింది ఇదే, పరోపకారార్థం ఇదం శరీరం. అలా మనకి మన శరీరం అలా వృధా కాకుండా ఉండాలంటే ఈ కాన్సెప్ట్ మనం ముందుకు తీసుకెళ్ళాలి. అదే మనం చేస్తుంది. సో సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఇలాంటి ఒక ఉద్యమంలాగా ఆర్గనైజేషన్ చేస్తూ వస్తున్నాను. సార్, మనకి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ గారి ఐఏఎస్ గారు, వీరు జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ టు డైరెక్టర్. మానవతా డైరెక్టర్స్ లో ఒకరైన వివి నాగేటి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. మన ముఖ్య అతిథి శ్రీ భార్గవ తేజ గారిని సాధారణంగా ఆహ్వానించుకొని మళ్ళీ ఈ అవగాహన కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఆర్గాన్ డొనేషన్ ఎంతో ఇవి వృధా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ప్లెడ్జ్ చేయాలి ఫస్ట్. ఇలా 1,30,000 మంది ఎక్కువ చనిపోతున్నారు. ఎంతమంది సంవత్సరానికి ఇంతమంది చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారంటే యూత్ రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతున్నాం, మద్యం మత్తులోనూ, ర్యాష్ డ్రైవింగ్, ఆ ఏజ్లో హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు ఇలా చనిపోతున్నారు. వాళ్ళ ఆర్గాన్స్ చాలా ఉపయోగపడతాయి. వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయినప్పుడు ఈ ఆర్గాన్స్ తీసుకొని అవి హార్వెస్ట్ చేసి మనం ఇంకోళ్ళకి ఇస్తాము. అదే ఆర్గాన్ డొనేషన్ మనం కాన్సెప్ట్ ప్రజల్లో తీసుకెళ్తాం. ఇది అందుకే కాలేజీల్లో మెడికల్ స్టూడెంట్స్కి, నర్సింగ్ స్టూడెంట్స్కి, పారామెడికల్ స్టూడెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. దీంట్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. లక్కీగా హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మిగతా స్టూడెంట్స్ కూడా వచ్చిన్నారు. వాళ్ళకి అవగాహన చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనము ఈ ఆర్గాన్స్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎలా అనేది మీరు ప్లెడ్జ్ చేయాలి. మీరు అందరూ కూడా మనకి నోటో అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది. మన స్టూడెంట్స్ అందరూ కూడా ఈజీగా మీరందరూ టెక్ సర్వీసు మీరు చక్కగా దీంట్లో 2 minutesలో మీ కార్డు మీరు డౌన్లోడ్ అయ్యి వస్తుంది. అది మీ జేబులో పెట్టుకొని ఉండాలి. అలాగే మీ పేరెంట్స్కి చెప్పాలి, చాలా ఇంపార్టెంట్.
మీ ఫ్యామిలీ మెంబర్స్కి అమ్మ నేను వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆర్గాన్ డొనేషన్, ఏమైనా అన్ఫార్చునేట్గా అయితే నేను ఒక ఆర్గాన్ డొనేట్గా అవుదాం అనుకుంటున్నాను చెప్పి వాటితో ముందు నుంచి మీరు చెప్పి ఉండాలి. ఆ కార్డుని జేబులో పెట్టుకొని ఉంటే అది ఈజీ అవుతుంది అవతల వాళ్ళకు మీరు ఆర్గాన్ డొనేట్ అంటే. అలాగే ఇప్పుడు కృష్ణవేణి గారు ఇక్కడ ఉన్నారు, మన డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు యూత్ అందరినీ కూడా ఆర్గాన్ డొనేట్ కింద వాళ్ళని రిజిస్టర్ చేసి ఆ డ్రైవింగ్ లైసెన్స్ పైన కూడా ఆర్గాన్ డొనేట్ అని రాస్తే మంచిది. ఓకే, సో ఆ మేడం ఉన్నారు కాబట్టి అది కూడా మీకు ఈ కాన్సెప్ట్ కూడా ముందుకు తీసుకెళ్తారు. సో ఇలా ప్లెడ్జ్ చేయాలి. అలాగే మన జీవన్ దాన్ సైట్లో కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మూడో పద్ధతి ఏంటంటే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కానీ స్పెక్ట్ స్వచ్ఛంద సంస్థ కానీ మీకు హెల్ప్ చేస్తాం. మీకు ఆ ఫామ్స్ ఫిల్ చేసి మీ తరఫు మేము చేస్తాం. బట్ మీరు అందరూ చక్కగా చదువుకున్న పిల్లలు కాబట్టి మీరే చేసుకోవచ్చు. ఇంకోటి సాయం ఎక్కడ అవసరం లేకుండా ఆన్లైన్లో 2 minutesలో డౌన్లోడ్ నేను కూడా చేశాను ఇది. సో ప్లెడ్జ్ చేసి మనం ఆర్గాన్స్ ఇస్తాము. దేహదానం కూడా చేయొచ్చు. దేహదానం ఏంటంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ పార్థివ దేవాన్ని ఒక బిల్లు ద్వారా రిజిస్టర్ చేయించి అది మెడికల్ కాలేజీలో ఎనాటమీ డిపార్ట్మెంట్లో ఇవ్వాలి. ఇది ఇక్కడ ఇంతవరకు చెప్తున్నాను. సో ఇలా మనము ప్లెడ్జ్ చేసి చేయవచ్చు. తర్వాత ఒకవేళ పొరపాటున బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి 6 గంటల లోపు ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆ హాస్పిటల్లో ఉన్న మెడికల్ ఆఫీసరు, బయట హాస్పిటల్లో వచ్చిన ఒక డాక్టరు, అంటే ఫుల్ ప్రూఫ్గా అన్బయాస్డ్గా ఉండడం కోసం ఒక జడ్జి గారు, ఒక న్యూరో సర్జన్ కానీ, ఒక న్యూరో ఫిజిషియన్ కానీ ఒక టీమ్గా కమిటీగా ఫామ్ అయ్యి ఈ బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేస్తారు. ఇది ఎందుకు అవసరం అంటే చాలా మంది అడుగుతారు. ఆ హాస్పిటల్లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆర్గాన్స్ కోసము. ఇతను చనిపోయే పరిస్థితి లేకపోయినా చనిపోయేటట్టు చేసి ఆర్గాన్స్ ఇస్తారేమో అని భయపడే వాళ్ళ కోసము ఇంత సిస్టమ్ డెవలప్ చేశారు. ఎప్పుడు అలా జరగదు, ఏ హాస్పిటల్ అలా చేయదు. ఒక మనిషి ప్రాణం తీసి ఇంకో ప్రాణం పెట్టాలనుకోరు. అన్ఫార్చునేట్గా దురదృష్టవశాత్తు అలా జరిగినప్పుడే మీ ఆర్గాన్స్ తీయడానికి ఒక కమిటీని ఏర్పరిచారు. అదే బ్రెయిన్ డెడ్ కమిటీ. వాళ్ళు చాలా అద్భుతంగా ఈ పని నిష్పక్షపాతంగా చేస్తారు. అందుకని ఆ వాళ్ళని బయట పెట్టుకోవద్దు. సో ఇలా చనిపోయిన బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళని మనము డిసీజ్డ్ డోనర్స్ అంటారు. అంటే నిర్జీవ దాతలు, చనిపోయిన తర్వాత చేసేవాళ్ళు. పూర్తిగా అంటే నార్మల్ డెత్ అనుకోండి, ఇంట్లో పెద్ద 80 ఏళ్ళని చనిపోయాడు, ఆయన కార్నియా అంటే కన్ను దానం చేయొచ్చు. ఈ నేత్రదానం గురించి చెప్పని ఇక్కడే చెప్తాను. ఈ నేత్రదానం ఎలా అంటే మనకి భారతదేశంలో ఎప్పుడు చూసినా 1 లక్ష మంది కార్నియా బ్లైండ్నెస్ ఉంటుంది. దిస్ ఈజ్ ఎ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్. అందుకని మనకి కనుక ఈ న్యాచురల్ డెత్ అయిన వాళ్ళ కన్ను అంటే 2 ఇవ్వచ్చు, 2 కార్నియాలు ఇవ్వచ్చు. ప్రతి ఊళ్ళో కూడా ఈ ఐ బ్యాంక్స్ ఉన్నాయి. ప్రతి ఊళ్ళో కూడా ఈ ఐ బ్యాంక్ వాళ్ళు మీరు ఫోన్ చేస్తే అయితే 6 గంటల లోపు యాజ్ కాదు, బట్ 6 గంటల లోపు మీ ఇంటికి వచ్చి అయితే ఆయన ఎక్కడైతే సరిపోయారు అక్కడికి వచ్చి ఈ 2 ఆ పొర తీస్తారు. అందుకని ఆ తీసిన వాడికి ఏమీ కాదు, వాడు మంచిగా అలాగే ఉంటారు. ఈ కర్ణాటక రెప్ప మూస్తే వాడు మామూలుగా మనిషిలాగానే ఉంటారు. ఎందుకంటే చాలా మంది అడుగుతారు రొట్టెలుగా ఉంటాయి, మేము చూడలేము అలా మా వాళ్ళని అనుకుంటారు. అలా అనుకోరు. అలాగే ఇక్కడ ఒక మిత్ ఉంది, అపోహ ఉంది. ఏంటంటే కనుగుడ్డు తీస్తే, ఆ కన్ను తీస్తే వచ్చే జన్మలో వీళ్ళు గుడ్డివాళ్ళగా పుడతారని ఒక అపోహను ఎవరు సృష్టించారో తెలియదు, కానీ అది కూడా చాలా తప్పు. ఇలా అపోహ ఇక్కడే చెప్పేస్తున్నాను నేత్రదానంలో. అలా ఎప్పుడు అనుకోవద్దు, ఎప్పుడు జరగదు. పునర్జన్మ, మీరు పునర్జన్మ ఇక్కడే జన్మిస్తున్నారు. అలాంటి గొప్ప కార్యక్రమం అవయవ దానం. కాబట్టి మీకు అందిస్తే వచ్చే జన్మ మీరు కళ్ళగా పుడతారు, బ్లైండ్గా పుడతారు అనేది చాలా అసహ్యకరమైన అపోహ. అలాంటివి అసలు మనసులో పెట్టుకోవద్దు, అలాంటి జరగదు. సో ఈ కన్ను 6 గంటలలోపు ఈ ఐ బ్యాంక్ గుంటూరులో కూడా ఉన్నాయి, అవన్నీ మేము ఇస్తాం తర్వాత. సో కన్నుగుంటూ మనకి ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ 1 లక్ష మంది ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇస్తే కానీ ఇద్దరికి ఒక్క మరణానంతరము ఇద్దరికి ఇవ్వచ్చు ఆ కన్నుగుంటు కార్నియాస్. దీన్ని కాంబా అని సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద స్కీమ్ తీసుకుంది. ఈ కాంబా అనేది ఈ కాన్సెప్ట్ ఓన్లీ ఈ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ ని మనం అరికట్టడం కోసం వాళ్ళకి మళ్ళీ ఆ దృష్టి దానం చేయటం. సో కంటి దానం కూడా దృష్టి దానం. ఇక్కడే కంటి దానం గురించి చెప్పేసాను, నేత్రదానం గురించి. సో మళ్ళీ ఆర్గాన్ డొనేషన్కి వస్తే డిసీజ్ డొనేషన్. డిసీజ్ డోనర్స్ అంటే నిర్జీవ డోనర్స్ ఇందా చెప్పాను. లైవ్ డోనర్స్, ఇక్కడ లైవ్ డోనర్స్ గురించి ఒక మాట చెప్తారు. బతికున్న మనం కూడా చక్కగా ఆర్గాన్ డొనేషన్ చేయొచ్చు.
ఏమేమి ఆర్గాన్స్ చేయొచ్చు మీ అందరికీ తెలుసు. కిడ్నీ, 2 కిడ్నీలు ఉంటాయి కాబట్టి ఒక కిడ్నీ ఇవ్వచ్చు. మీరు చూసారు చాలాసార్లు పేపర్లో చూస్తుంటారు. అన్న గురించి ఒక చెల్లెలు అద్భుతంగా ఒక చాలా మంచి మనసుతో ఒక కిడ్నీ దాన్ని డొనేట్ చేసింది. చాలాసార్లు అలా చూస్తూ ఉంటాం. సో బతికుండగానే ఒక కిడ్నీ డొనేట్ చేయొచ్చు, ఒక లంగ్ డొనేట్ చేయొచ్చు, లివర్లో కొంత పార్ట్ డొనేట్ చేయొచ్చు, ఇంటెస్టైన్లో కొంత పార్ట్ డొనేట్ చేయొచ్చు, బోన్స్ డొనేట్ చేయొచ్చు, స్కిన్ డొనేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం చూస్తాం. కామన్గా చేసేది బ్లడ్ డొనేషన్ మనం చూస్తుంటాం. కానీ ఇప్పటికి కూడా మా క్యాజువాలిటీలో పేషెంట్ ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి వస్తే వాళ్ళు బ్లడ్ ఇవ్వాలంటే చేయొచ్చు. అంటే మీరు సొంత వాళ్ళకు చేయొచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్లో చేయొచ్చు, మీరు స్పందించే గుణం ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు. ఇది లైవ్ డోనర్స్ యొక్క గొప్పతనం. అంటే ఒక డోనరు లైవ్ కానీ డిసీజ్ కానీ నాకు తెలిసేది ఒక 9 మందికి అద్భుతమైన ఆర్గాన్స్ డొనేట్ చేయగలుగుతాడు. అంటే ఒక లివర్, పార్షియల్ లివర్ మీరు చూస్తున్నారు. ఇవాళ రోజున ఆల్కహాలిజం చాలా పెరిగిపోతుంది. దీనివల్ల లివర్ పాడైపోతుంది. మీరు చూసారు ఏబిఎస్కి వాడు అమ్మాయి ఎవరు ఇచ్చారు, ఏబిఎస్ చనిపోయేటట్టు ఉంటాయి. ఆ లివర్ డొనేట్ చేయడానికి 1 రోజు బతికాడు ఆయన. ఎందుకు చెప్తున్నామంటే పార్షియల్ లివర్ డొనేట్ చేయడానికి కూడా చాలా పెద్ద స్కోప్ ఉన్న రోజులు ఇది. ఎందుకంటే అద్భుతంగా లివర్ ట్రాన్స్ప్లాంట్స్ చాలా హాస్పిటల్స్లో జరుగుతున్నాయి. ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ గవర్నమెంట్ సెటప్లో అంటే ఒక ఎయిమ్స్లో కానీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ చిత్తూరు జనరల్ హాస్పిటల్లో కానీ చేయాలంటే 12 లక్షల నుంచి 15 లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది. అదే ఒక కార్పొరేట్ సెక్టర్లో అయితే ఒక 40 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుంది. సో ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మీకు ఖర్చు అయినా ఖర్చు గురించి ఏం చెప్తాను, మీకు ఫ్రీనే అది. డోనర్ కానీ తీసుకునే వాళ్ళు కానీ ఫ్రీనే అది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ సెటప్లో జరుగుతుంది కాబట్టి. అయితే ఇవాళ ప్రతిదీ ఖర్చు గురించి తెలుసుకుంటే దాని గురించి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి చెప్తున్నాయి ఈ ఒక్క మాట. అలా మీకు ప్రతిదానికి హార్ట్ అనుకుని చాలా ఖర్చు అవుతుంది. మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గోఖలే గారి బృందం 4 హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. అద్భుతంగా ఉన్నారు వాళ్ళు ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసినందుకు ఒక అంబులెన్స్ డ్రైవర్గా కూడా పనిచేస్తున్నాడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గత 3-4 ఏళ్ళుగా. అది గొప్పతనం, సైన్స్ యొక్క గొప్పతనం. వాటి రోజున సైన్స్ అంత బాగా డెవలప్ అయిందంటే ఒక హార్ట్ తీసి ఇంకొకటి పెట్టచ్చు. అయితే ఇది డిసీజ్ ఆర్గన్. సో మనం మళ్ళీ డిసీజ్ నిర్జీవ దాతలకు వద్దాం. బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేశాము. ఆర్గన్స్ అన్ని ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయాడు. ఇతని ఆర్గన్స్ ఒకరికి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో కావచ్చు, ఒకరికి ఇంకొక విజయవాడ ఇంకొక హాస్పిటల్లో కావచ్చు, లేదా చెన్నైలో ఇంకోటి కావచ్చు. ఇవన్నీ అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి దీన్ని గ్రీన్ ఛానల్ అంటారు. అంటే అవి పాడైపోకుండా చూస్తూ వాటిని త్వరగా తీసుకెళ్ళడానికి అంబులెన్స్ అనేది వేయించుకుంటూ అన్ని ఎక్కడ టైం వేస్ట్ కాకుండా. ఎందుకంటే హార్ట్ అనుకోండి 6 గంటల్లోపే ట్రాన్స్ప్లాంట్ చేసేయాలి. కిడ్నీ అయితే కిడ్నీకి ఒక సౌలభ్యం ఉంది. అది ఆల్మోస్ట్ 24 to 72 అవర్స్ ఆర్గన్ ఇచ్చిన వాడిని బట్టి వాడి హెల్త్ని బట్టి 24 to 72 అవర్స్ దాకా కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతాం. ఒక లంగ్ లివర్ అయితే 14 to 15 అవర్స్ మనం టైం తీసుకోవచ్చు. ఇలా ప్రతి ఆర్గానికి కొంత టైం ఉంది. ఆ టైం ప్రకారం మనం వెంటనే చేయగలగాలంటే వాళ్ళకి ఆ గ్రీన్ ఛానల్ అద్భుతంగా ఉపయోగపడతాం. ఒకసారి మనం ఎయిర్ లిఫ్ట్ కూడా చేస్తాం, హెలికాప్టర్నో ఏరోప్లేన్ చేస్తాం. సో ఇలా సో బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి ఒక టీం ఉంటుంది. ఆ టీము ఈ ఆర్గాన్స్ అన్ని హార్వెస్ట్ చేసి ఈ బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ శరీరం వెంటిలేటర్ పైనే ఉంటుంది. వాళ్ళకి బ్రెయిన్ ఒకటే డెడ్ అయి ఉంటుంది. వాళ్ళ సర్క్యులేషన్ మిగతా అన్ని చక్కగా ఫంక్షన్ ఆర్గాన్స్ అన్ని లైవ్గా ఉండేలా చూస్తారు. దాన్ని మనం బ్రెయిన్ డెడ్ అంటాం. ఆ వెంటిలేటర్ పైన ఉంచి ఆర్గాన్ చెడిపోకుండా ఉంచి వాటిని హార్వెస్ట్ చేసి వేరే ప్లేసెస్ తీసుకెళ్ళడమే గ్రీన్ ఛానల్. మీరు చూస్తున్నారు ఈ మధ్యకాలం పేపర్లో బాగా వస్తుంది, టీవీలో బాగా వస్తుంది. మెయిన్ స్టూడెంట్స్ తెలుసుకోవాలి. సో వీటిని ఇంకో చోటికి తీసుకెళ్ళి అక్కడ కావాల్సిన వాళ్ళకి మనము ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. సో మీరు ఎక్కడైనా సరే వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకొని ఉంటారు. జీవన్ దాన్ సైట్లో వీళ్ళందరూ సపోజ్ కిడ్నీ కావాలి, గుంటూరు నుంచి ఒక సుబ్బారావు అని కిడ్నీ కావాలి. వాళ్ళు జీవన్ దాన్లో ఎందుకంటే మనకి మీరు చూస్తారు కదా ఈ ర్యాకెట్స్ నడుస్తున్నాయి. వీళ్ళు ఇది డబ్బులతో కూడిన వ్యవహారం కాబట్టి చాలామంది దీన్ని ఒక చెత్త పనిగా తయారు చేశారు మంచి ఆర్గన్ డొనేషన్. సో అలాంటివి అరికట్టడానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనము ముందే రిజిస్టర్ చేసుకోవాలి డిఫరెంట్ హాస్పిటల్స్లో జీవన్ దాన్ ద్వారా. వాళ్ళకి సీరియల్ ప్రకారం ఈ ఆర్గాన్స్ ఇస్తూ వెళ్తారు. ఇక్కడ ఎక్కడ కూడా తప్పు జరగదు. సో దొరకపోయినా వాళ్ళ 10,000 మళ్ళీ వెనక్కి వాళ్ళు గవర్నమెంట్ అని కోరుతున్నందుకు చాలా మంది పూర్ పీపుల్ ఉంటారు. అది కూడా మానవ ద్వారా ఈ స్టేజ్ ద్వారా మేము గవర్నమెంట్ కోరుతున్నాం. ఇక్కడ సార్ ఉంటారు.
సో ఇలా మనకి ఈ ఆర్గాన్స్ హార్వెస్ట్ చేయడము మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయడము జరుగుతుంది చక్కగాను. వాడు మళ్ళీ బతికి అంటే మనం దాదాపు 9 మందికి మేజర్ ఆర్గాన్స్ డొనేట్ చేయగలుగుతాము. ఇంకా బోను, స్కిన్, లెగమెంట్స్, హార్ట్ వాల్వ్స్, ఇంటెస్టైన్స్, టిష్యూస్ ఇలా ఎన్నో ఇవ్వగలుగుతాం. అంటే దాదాపు 50 మందికి అంటే లైఫ్ ఇవ్వలేకపోయినా వాళ్ళ మంచి ఫంక్షన్. ఇప్పుడు సపోజ్ జాయింట్ ఒక బోన్ ఉంది, ఆ బోన్ గ్యాప్ ఫిల్ చేస్తే చక్కగా నడవగలుగుతారు. అంటే క్వాలిటీ లైఫ్ ఇవ్వగలుగుతాం. ఇలా ఒక 50 మంది మనం బెనిఫిట్ చేయగలుగుతాం. ఇది ఆర్గాన్ డొనేషన్ యొక్క గొప్పతనం. సో వీటిలో చాలా మందికి అపోహలు నిన్న చెప్పినట్లు కన్ను తీసి వచ్చినంత కన్ను లేకపోతారను, దాని ముందే మమ్మల్ని ప్రతి చేసింటే ముందే మమ్మల్ని అమ్మాయి అన్ని తీసి మమ్మల్ని నిమిషాలు చెప్పాను ఆల్రెడీ. ఏ మొత్తం వాడైనా ఏ గురవాడైనా పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి 80 ఏళ్ళు వచ్చే వాళ్ళు జెండర్స్ కూడా ఈ జెండర్ డిఫరెన్షియేషన్ లేదు, మేల్ ఫీమేల్ ఎవరైనా ఇవ్వచ్చు. అయితే వాళ్ళకి కొన్ని జబ్బులు ఉండకూడదు, హెచ్ఐవి, హెచ్సివి, వైరస్లు ఉండకూడదు. ఇంకోటి వచ్చే జబ్బులు వాళ్ళు ఖచ్చితంగా అన్ని కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. వాళ్ళు బ్లడ్ టెస్టులు అన్ని చేసి వీళ్ళకి హెచ్ఎల్ఏ కూడా మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మధ్యలో, అంత ఈజీ కాదు. ఇవన్నీ చేసి వాళ్ళకి అద్భుతంగా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, రిజెక్ట్ అవ్వదు ఈ ట్రాన్స్ప్లాంట్ అన్నప్పుడే మన కండిషన్ అన్ని కూడా ఆర్గాన్ డొనేషన్ చేసి ఎవరైనా సరే. స్థూలంగా మనకు తెలిసినవి, వీటిలో అపోహలు మాత్రం పెట్టుకోవద్దు. ఏ మత వాళ్ళకి ఇవన్నీ చెప్పాను అయితే మీకు. అలాగే మనం ఇవ్వటం వల్ల దీనికి వీళ్ళకి ఏం చేయొచ్చు, మనం గవర్నమెంట్ వారికి మనకి లక్కీ భార్గవదేశ్ గారు ఉన్నారు, చిన్న మేము ఇది చెప్పేసి చూపిస్తాం మన మానవత ద్వారా కానీ స్పెక్ట్ ద్వారా కానీ. మనకి ఇప్పుడు అంత్యక్రియలకు 10,000 కొన్ని గవర్నమెంట్లు ఇస్తే మన పక్కన ఉన్న తెలంగాణ ముందుకు వస్తారు. వాడు చాలా పేద కుటుంబం కూడా అయ్యి ఉండొచ్చు. అలాగే వాడు 10 మందికి పునర్చేయడం మంచిదని మాకు అనిపిస్తుంది. అంత్యక్రియలకు వాళ్ళకి 10,000 ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ప్రభుత్వ లాంఛనాలతో అది చేసి అలాగే వాళ్ళకి ఉపాధి కల్పిస్తే, సపోజ్ కుర్రవాడు చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్లో, పక్క బాగా చదువుకున్నాడు లేకపోతే ఉద్యోగం చేస్తున్నాడు ఆల్రెడీ, ఆ పేరెంట్స్ అతనే దిక్కు కానీ వాడు చనిపోయాడు రోడ్డు మీద, అప్పుడు ఏం చేయాలి? ఒక వాళ్ళ చెల్లెలు ఉంది, అమ్మాయి గారు ఉద్యోగము ఉపాధి కల్పిస్తే, స్కిల్ డెవలప్మెంట్ కల్పిస్తే ఈ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ అద్భుతంగా ఫోకస్ చేస్తున్నారు. అలా చేస్తే డెఫినెట్గా మంచిగా ఉంటుందని మా ఉద్దేశము. వీళ్ళని ఎంకరేజ్ చేస్తే సొసైటీలో చాలా మంది ముందుకు వస్తారు పేరెంట్స్. అందుకని ఇది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని. అలాగే మనకి వీళ్ళని అంటే ఈ పేరెంట్స్ని ఇచ్చిన పేరెంట్స్ మనకి ఆగస్టు 15 జనవరి 26 ఆ రోజు ఎంతమంది ఉద్యోగస్తులు వాళ్ళని మనం ఫెలిసిటేట్ చేస్తూ ఉంటాము. వాళ్ళకి కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని కూడా ఫెలిసిటేట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ని ఇది కూడా వాళ్ళకి చాలా మందికి ముందుకు వస్తారని మేము అనుకున్నాము. అలాగే కూడా చేయాలి. వింగు ఉండాలి. ఆ వింగులో ఒక పక్కన ఆర్గాన్స్ చేస్తుంటారు, ఒక పక్కన పెడుతుంటారు. టీములు 2 ఉండాలి. అక్కడ ల్యాండింగ్ లైఫ్లో థియేటర్స్ ఉండాలి. ఇది టోటల్గా ఒక బిల్డింగ్లో మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం మన దగ్గర, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. కానీ ఇలా మన దగ్గరే మనం చేయగలిగే పరిస్థితులు అయితే లేవు. అది కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అది రిక్వెస్ట్ చేస్తున్నాను కూడా. అలాగే మనం ఇంకోటి మిస్ అవుతుంది స్కూల్ సిలబసెస్లో, ఎస్పెషల్లీ సైన్స్ స్టూడెంట్స్కి ఈ సిలబస్లో ఈ ఆర్గాన్ డొనేషన్ ఖచ్చితంగా ఒక పాఠ్యాంశంగా పెట్టాలి. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా పెట్టాలి. ఇది ఉంటుంది కానీ ఒక పాఠ్యాంశంగా లేదు. ఒక సిలబస్లో ఒక మెడికల్ కాలేజీ కూడా లేదు పాఠ్యాంశంలో. దాంట్లో అన్ని కలిపి ఒక దాంట్లో పెట్టాలని మేము కోరుతున్నాం. ఎనాటమీ డిపార్ట్మెంట్ కూడా ఈ బాడీ డొనేషన్ దేహదానం ఈజ్ ఈక్వల్ టు జ్ఞానదానం. స్టూడెంట్స్కి చాలాసార్లు ఈ బాడీ మీద వాళ్ళు ఎన్నో నేర్చుకుంటారు. ఎనాటమీ నేర్చుకుంటేనే అక్కడ మనం ఆపరేషన్ చేయగలుగుతాం. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ డాక్టర్స్ గొప్ప స్కిల్ఫుల్గా అవుతారు. సో అలాంటివి మనకి, అలాగే బాడీ డొనేషన్ మహాప్రస్థాన వెహికల్స్ ఇవ్వాలి. ఇలాంటివన్నీ కూడా మనకి. అలాగే మేము కమిటీలో కూర్చున్నప్పుడు వికలాంగులకి ఈ మనకి విస్తరంగా 3,000 నుంచి 6,000 పెంచారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఒక చెల్లెలు ఒక అన్నకి కిడ్నీ ఇస్తే అమ్మాయి ఒక కిడ్నీ లేదు. కిడ్నీ వేరు కారణాలు చిన్నదైపోతే వాళ్ళకి 10,000 పెన్షన్ ఇస్తున్నారు. మేమేం అడుగుతున్నాం అంటే మనకి మానవత తరఫున కానీ స్పెక్ట్ తరఫున కానీ కిడ్నీ డొనేట్ చేసిన వాళ్ళకి కూడా ఒక 5,000, ఎందుకంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా వాళ్ళ లైఫ్ మొత్తంలో, ఒక 5,000 పెన్షన్ ఇస్తే బాగుంటుందని ఇది కూడా మేము ప్రపోజ్ చేస్తున్నాం. నిన్న వచ్చిన ఐడియా ఇది మాకు. కిడ్నీ చిన్న కిడ్నీ అయిపోయి ఫంక్షన్ లైన్ కిడ్నీ వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఒక కిడ్నీ డొనేట్ చేసిన వాళ్ళకి ఒక 5,000 ఇస్తే ఇంకా చాలా మంది ముందుకు వస్తారు. అలా ర్యాకెట్లు ఫామ్ కాకుండా ఉంటాయి. సో ఇలాంటి పనికి నేను అనుకున్నాను. సో ఇలాంటివి ప్రభుత్వ దృష్టి కూడా తీసుకొచ్చాము.
సో ఇవన్నీ నేను 3 కవర్ చేశాను. వీళ్ళు ఇచ్చిన టాపిక్స్ అన్ని. నాకు ఈ అవకాశం ఇచ్చిన మానవత టీమ్ మెంబర్స్ అందరికీను చక్కగా వేదిక మీద అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్సుమాన్యంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఆ ప్రాసెస్ జరుగుతుందని నా మనకి విశిష్ట అధికారులు ఉన్నారు మన దగ్గర. శ్రీ ఏ భాగవత్ తేజ్ గారిని ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికపై ఉన్న ముఖ్య అతిథులందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్టూడెంట్స్ కానీ, ఎన్జిఓస్ కానీ, ఇతర సిటిజన్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మానవత స్వచ్ఛత సంస్థకి ముందుగా నా శుభాకాంక్షలు. చాలా చాలా అవసరమైన కార్యక్రమం ఇది. ఇట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్. దానికి సంబంధించి అవగాహన పెంచాలి, ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని వచ్చి వారిలో చైతన్యం కల్పించి వారి ద్వారా ఈ అవయవ దానాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని ఒక మంచి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా తరఫున, మా అందరి తరఫున ధన్యవాదాలండి. ఇప్పుడే చాలా డీటెయిల్గా డాక్టర్ గారు చెప్పారు. అవయవదానానికి సంబంధించి, ఆర్గన్ డొనేషన్కి సంబంధించి దాంట్లో ఉన్న టెక్నికాలిటీస్ కానీ, ఏ రకంగా చేయొచ్చు, ఏమేమి ఆర్గన్స్ మనం డొనేట్ చేయొచ్చు, ప్రొసీజర్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది వారు చాలా డెప్త్లో మీ అందరికీ చెప్పడం జరిగింది. అయితే మన అందరికీ తెలుసు 2-3 విషయాలు మనం గుర్తించాలి. మొదటి విషయం ఏమిటి, మనలో చాలామంది అది వారి పుట్టుకతో కానీ, లేకపోతే వారి పరిస్థితులు యాక్సిడెంట్, లేకపోతే ఇంకో సందర్భం కొన్ని అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్ వల్ల మనకి ఆర్గాన్స్ అనేవి అంటే వారికి అవసరమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇది ప్రతిరోజు మనం చూసుకుంటాం. ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, లేకపోతే ఇంకొక ఇబ్బంది కలుగుతుంది, ఇంకో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సమాజంలో ఈ ఆర్గన్స్ అనేవి అవసరం అనే దాని మీద మనందరికీ కూడా ఒక అవగాహన ఉంది, దాని మీద అంగీకారం ఉంది. అలాగే రెండో విషయం కూడా సైన్స్ పరంగా మనం చూసుకుంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కానీ, లేకపోతే మరణించిన తర్వాత టెక్నికల్గా, సైంటిఫిక్గా ఆ వ్యక్తి మరొకరికి అవయవదానం చేయవచ్చు అనేది కూడా మనందరికీ తెలుసు. అందరం చదువుతున్నాం, అందరికీ అవగాహన. మూడోది, ప్రస్తుత సైంటిఫిక్ డెవలప్మెంట్స్ కానీ, మెడికల్ అడ్వాన్స్మెంట్స్ కానీ తీసుకుంటే మరి ఒక వ్యక్తి నుంచి అవసరమైన వ్యక్తికి ట్రాన్స్ప్లాంట్ చేసే ఒక టెక్నాలజీ కానీ, ఆ ప్రొసీజర్స్ కానీ, ఆ కెపాసిటీ కానీ మన డాక్టర్స్ కానీ, మన హాస్పిటల్స్ కానీ డెవలప్ చేస్తున్నాం. ఈ మూడో విషయం కూడా మనందరికీ తెలుసు. కొంతమందికి అవసరం ఉందని తెలుసు, కొంతమంది చనిపోతూ కానీ, ఇంకో సందర్భంలో కానీ ఒక ఆర్గన్ అనేది మనకు అవైలబుల్ అవుతుందని తెలుసు. అలాగే సైన్స్ ద్వారా మనం దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అనేది కూడా తెలుసు. ఈ 3 విషయాలు కూడా మనలో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా అవగాహన. కానీ మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. అంటే దానికి ఒకే ఒక కారణం ఏంటంటే మనందరికీ ఒక మానసిక లేకపోతే ఒక సామాజిక అడ్డంకి ఉంది. రకరకాలు ఇప్పుడే వారు చెప్పారు. ఏ కులంలో కానీ, మతంలో కానీ, ఇంకో రకంగా కానీ మనకు ఒక బిలీఫ్ లేకపోతే ఒక ఫాల్స్ బిలీఫ్, ఒక అపోహ ఏంటంటే ఏదో మనం ఇలా ఆర్గాన్ డొనేషన్ చేస్తే ఏదో జరుగుతుందని ఒక మానసిక అడ్డంకి లేకపోతే ఒక ఇబ్బంది వల్ల మాత్రమే నాకు తెలిసినంత వరకు ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది జరగడం. మనందరం చాలామంది ఓకే, మనం హిందూ మతం గురించి మాట్లాడినా, ఇంకో మతం గురించి మాట్లాడాలని అందరూ ఏం ఆలోచిస్తారంటే మన పుణ్యం అంటే మనం జీవితకాలంలో ఎంత పుణ్యం చేస్తే దాన్ని బట్టి తర్వాత జీవితం ఏదో ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో తర్వాత జీవితం తర్వాత అంతా ఎవరు చూస్తారో ఎవరు తెలియదు. కానీ ఖచ్చితంగా ఈ జన్మలో పుట్టిన తర్వాత మనం పుణ్యం చేసుకోవాలి అంటే మరి మన అవయవాన్ని దానం చేయడం కంటే మించిన పుణ్యం కానీ ఒక మంచి పని కానీ ఉండాలనేది నా అభిప్రాయం. సో ఈ కార్యక్రమం ద్వారా మీరు ఇప్పుడే చెప్తున్నారు అంటే ఆర్గన్ డొనేషన్ అనే దానికి ఎలా వాలంటీర్ చేయాలి, అలాగే దానికి ఒక ఆర్గనైజేషన్ ఉంది. మీరు చూస్తుంటే ప్రభుత్వం తరఫు నుంచి అలాగే అవసరమైన సపోర్ట్ ఇప్పుడు చాలా కేసెస్లో మీరు పేపర్లో కూడా చూస్తుంటారు.
చేయగలరు. ఎప్పుడైనా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఇమీడియట్గా హార్ట్ కానీ లివర్ కానీ ఇలాంటి క్రిటికల్ ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ చేయాలన్నప్పుడు గ్రీన్ కారిడార్ అని చెప్పి, అంటే పోలీస్ వాళ్ళు, రెవెన్యూ అధికారులు అందరూ కూడా సహకారంతో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి ఎటువంటి ట్రాఫిక్ లేకుండా, నేను నాకు ముందు గత 6 నెలల క్రితమే కర్నూలులో నేను ఉన్నప్పుడు అక్కడ కర్నూలు జీజీహెచ్లో ఒక లేడీ చనిపోతూ ఆర్గాన్ డొనేట్ చేస్తే, ఆవిడ 3 ఆర్గాన్స్ డొనేట్ చేస్తే 3 ఆర్గాన్స్ని ఒకటి హైదరాబాద్కి, ఒకటి బెంగళూరుకి, ఒకటి చెన్నైకి ఈ చాపర్ ద్వారా గ్రీన్ కారిడార్ ద్వారా మనం తీసుకుని వెళ్ళడం జరిగింది. సో అటువంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళందరినీ కూడా మనం ఎంతో ఎంకరేజ్ చేయాలి, మన అందరం కూడా ముందుకు రావాలి. వాళ్ళు కొన్ని మంచి సూచనలు చేశారు. ఏదంటే అవయవదానం చేసిన వారికి వేరే రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇస్తున్నారు, ఏదంటే వారికి ఇన్సెంటివ్ దాని మీద. దీస్ ఆర్ ఆల్ గుడ్ అండ్ వాల్యూ పాయింట్స్. బట్ ఏంటంటే ముందుగా మనము, మన కుటుంబ సభ్యులు, మనకు తెలిసిన వాళ్ళు, మన పేరుకే ఎడ్యుకేటెడ్ పీపుల్, మనం నిజాన్ని మాట్లాడుతున్నాం, దీని మీద చర్చించడం కానీ లేకపోతే దీని మీద నిర్ణయం తీసుకోవడానికి కానీ ఎంతో ఆలోచిస్తాం. కాబట్టి మనము ఇలాంటి అవగాహన సదస్సుకు వచ్చినప్పుడు, ఈ సైంటిఫిక్ విషయాలను తెలిసినప్పుడు మొదట మనందరం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, నేను ముందుకు వచ్చిన ఆర్గాన్ డొనేషన్ చేస్తాను అనే ఒక సందర్భం ఉంటే మనము మన ఇంటి నుంచి, మన కుటుంబ సభ్యుల నుంచి మార్పు ప్రారంభం ఉంటుంది. కాబట్టి ముందు మనం ఆ నిర్ణయం తీసుకొని తర్వాత మనకు సంబంధించిన, అంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాల్సిందిగా మీ అందరినీ ఈ సందర్భంగా నేను అభ్యర్థిస్తూ, ఈరోజు చాలామంది డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కార్డ్స్ కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. చాలా మంచి కార్యక్రమం. అందరూ కూడా ఈ ఆర్గన్ డొనేషన్ అనే సంకల్పంతో ముందుకు వెళ్తారని కోరుకుంటూ, క్షమించాలి ఎక్కువ సమయం ఉండలేకపోతున్నాను. బ్యాక్ టు బ్యాక్ మాకు ఇంకా చాలా మీటింగ్స్ ఉండడం వల్ల నేను స్పెండ్ చేయాలనుకుంటున్న సమయం నేను ఇక్కడ స్పెండ్ చేయలేకపోయాను. సో దయచేసి క్షమించి మరొకసారి ఏమైనా కార్యక్రమాలు ఉంటే కూడా ఖచ్చితంగా వస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మానవతా శిక్షణ సంస్థకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. వారి దేహం మొత్తం డొనేట్ చేస్తారండి. వారిని వేదిక మీద అవసరం. అట్లాగే లంకా సూర్యనారాయణ గారు కూడా వేదిక మీద అవసరం కోరుతున్నాను. లంకా సూర్యనారాయణ గారు వేదిక మీద అవసరం కోరుతున్నారు. వారు కూడా వారి కుటుంబ థ్యాంక్ యూ సార్. సార్ మరొక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఇది విద్యాదానానికి సంబంధించి ప్రతి సంవత్సరం గారితో కలిసి ఒక ల్యాప్టాప్ బహుకరణ చేస్తున్నారండి. సో అనివార్య కార్యాల వల్ల ఆ విద్యార్థి ఇక్కడ రాలేకపోతున్నారండి. వారి స్థానంలో మోపతి సంవత్సరం గారి వేదికపై వచ్చి ఈ ల్యాప్టాప్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఒక ముగ్గురికి కార్డు సార్. శివాజీ గారు ఉన్నారు, పార్వతి గారిని కూడా వేదిక పైన రావాల్సిందిగా కోరుతున్నాను. పార్వతి గారు ప్లీజ్. భార్గవ తేజ్ గారి సమయ భావం వల్ల మా మిగతా వారికి వారి చేతులకు
మీకు అందజేయబోతున్నాం సార్. తప్పకుండా మిగతా వారికి కూడా కార్డు అందజేస్తాం సార్. సో మన చావా శివాజీ లక్ష్మీ సామ్రాజ్య గారు కుటుంబం మొత్తం అవయవదానానికి సమ్మతిని తెలియజేశారండి. సో వారు మనం అవయవం చేస్తాం. థ్యాంక్ యూ సార్. వారికి కృతజ్ఞతలు. సో మన సమావేశం కంటిన్యూ చేస్తున్నాం సార్. సో శ్రీ వల్లభరెడ్డి లక్ష్మణరెడ్డి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. వేదిక అలంకరించిన పెద్దలకు, వివిధ విద్యా సంస్థలకు చేసిన విద్యార్థులకు, పుర ప్రముఖులకు, మానవతావాదంతో మానవత్వంలో సభ్యులుగా జరిగిన మహిళలందరికీ ముందుగా అభినందనలు. ఈరోజు దేశవ్యాప్తంగా అవయవ దినోత్సవం జరుపుకుంటున్నాం. 1994లో ఆగస్టు 3వ తేదీన భారతదేశంలో మొదటిసారిగా గుండె మార్పిడి చికిత్స జరిగింది. ఆ నేపథ్యంలో ఆగస్టు 3వ తేదీన మనం అవయవ దినోత్సవాన్ని జాతీయ స్థాయిలో జరుపుకుంటాం. ఒక్కసారి ప్రపంచంలో అవయవ దానాలు ఎలా జరుగుతున్నాయి, మన దేశంలో ఎలా జరుగుతున్నాయి పరిశీలిస్తే మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థం. స్పెయిన్ దేశంలో ప్రతి మిలియన్ మందికి 10 లక్షల మందికి 47 మంది అవయవ దానం చేస్తున్నారు. స్పెయిన్ దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాలో దాదాపు 47 మంది అవయవ దానం చేస్తున్నారు. మన దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకి 0.65 మంది అవయవ దానం చేస్తున్నారు. 47 ఎక్కడ, 0.65 ఎక్కడ అంటే 1 కూడా తక్కువ, 1% కూడా తక్కువ. శాతంలో తీసుకుంటే 0.065% మాత్రమే అవయవ దానం చేస్తారు. దీనికి ప్రధాన కారణం అవగాహన లేకపోవడం. రెండవ కారణం ఆధునిక ఆసుపత్రులు లేకపోవడం. మూడవ కారణం రాజకీయ సంకల్పం బలంగా లేకపోవడం. మీరు ఎప్పుడన్నా విన్నారా? ఏదైనా ఎమ్మెల్యే నోటి నుంచి కానీ, ఎంపీ నోటి నుంచి కానీ, ముఖ్యమైన మంత్రుల నోటి నుంచి కానీ అవయవ దానం చేయండి, చాలా మంచిది సమాజానికి అని ఏదో దినోత్సవం రోజు మాట్లాడడం తప్పితే వారి నిరంతర సమీక్షల్లో కానీ వారి ప్రసంగాల్లో కానీ ఎక్కడ ప్రధాన మన దేశంలో అవయవ దానం చాలా తక్కువ. కానీ మానవత గుంటూరు నగరంలో పుట్టి 2 ఏళ్ళు మాత్రమే ఇప్పుడు దాదాపు 100 మందిని అవయవదాతలుగా మార్చడం చాలా గొప్ప పరిణామంగా భావిస్తున్నాం. ఇదే దృష్టితో నిరంతరం పనిచేస్తే ఒక గుంటూరు నగరంలోనే 1000 మంది అవయవదాతల్ని తయారు చేసుకొని మనం ఈ రాష్ట్రంలో అగ్రగామి ఉండే అవకాశం. మానవత ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన మంచి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు గతంలో ఏ సంవత్సరం చేయలేదని చెప్పడానికి నాకు ధైర్యంగా ఉంది.
డాక్టర్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారు మానవతా కార్యక్రమాన్ని గమనించి నిన్ననే నన్ను వారి ఆఫీస్కి పిలిచి 2 లక్షల రూపాయలు మానవతకి ఇస్తున్నాను, ఈ 2 లక్షల రూపాయలతో మంచి పనులు మరింత చేయండి చెప్పని వాళ్ళు వాళ్ళని ఆశీర్వదించారు. ఇలాంటి దాతలు చాలామంది ఉన్నారు. వారందరి సహకారం తీసుకొని మరిన్ని మంచి పనులు ఇప్పుడే డాక్టర్ ఎస్ఎస్పి గారు వారిని అడిగారు, గుంటూరు జనరల్ హాస్పిటల్ పెద్దదిగా మారింది కదా, ఒక్క మోకాలు ఆపరేషన్ చేశారా, ఎందుకు చేయలేకపోతున్నారా? ఒక్కొక్క ఆపరేషన్ చేయడానికి ఆ ట్రాన్స్ప్లాంటేషన్ మెటీరియల్ కొట్టడానికి 30,000 రూపాయలు కావాలి, అవి లేకపోతే చేయలేకపోతున్నాం. నేను ధైర్యం చేసి మానవత తరఫున వారికి చెప్పాను, ప్రతి నెల 20-30 ప్లాంటేషన్స్ డొనేట్ చేయిస్తాము, మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి చెప్పంటే వాళ్ళు సిద్ధపడ్డారు. మనం 20 మంది దాఖలు అడుగుతాం, తలొక ట్రాన్స్ప్లాంటేషన్ హ్యూమన్ తల 30,000 రూపాయలు ఇస్తే ఒక వృద్ధుడికి కొన్ని తీర్పు. ఇక్కడ అవకాశం లేక 2 లక్షలు 3 లక్షలు పర్వాలేదు. వాళ్ళందరూ సహకారం తీసుకొని ఈ అవయవదాన ఉద్యమాన్ని కూడా ఒక ప్రజా ఉద్యమంగా మార్చుకుంటాం. గూడూరు సీతామహారాజుకి రాష్ట్రమంతా తిరిగి ఈ ఉద్యమానికి ఒక ప్రేరణ అందిస్తాం. మన జిల్లాలో మానవత కూడా ఆ పాత్ర పోషిస్తుందని నేను ఆశిస్తున్నాను. స్పెయిన్ తర్వాత ఎక్కువ అవయవాలను చూస్తున్న దేశం అమెరికా, నెక్స్ట్ చైనా. మనం మొత్తం ఎంతమంది అవయవాలను చేసే దాంట్లో మనం 3వ స్థానంలో ఉన్నాం. కారణం 140 కోట్ల మంది జనాభా ఉన్నాం కాబట్టి. కానీ ఎంత పర్సంటేజ్ చేస్తున్నామని చూస్తే అది 1% లోపు కూడా 1% లోపు మాత్రమే ఉన్నాం. ఇది ఎంత పెరిగితే అంత ఎక్కువ మందికి వేరు చేస్తున్నాం. మనం చనిపోయిన తర్వాత మన పూర్తి బాడీ శరీరాన్ని దానం చేయడం కూడా ఇటీవల కాలంలో బాగా పెరుగుతాం. ఒకప్పుడు రకరకాలైన నమ్మకాలు, మతపరమైన నమ్మకాలతో మనం పని చేయలేము. కానీ సమాజం మారుతూ ఉంది, సైన్స్ అభివృద్ధి అవుతుంది, టెక్నాలజీ అభివృద్ధి అవుతుంది, ఇతర దేశాల యొక్క అనుభవాలు అందుతుంది. అందువలన పూర్తి శరీరాన్ని దానం చేసే కార్యక్రమం కూడా పెరుగుతాం. వీటన్నిటిలో మనం ముందున్నాము. ఈ మంచి కార్యక్రమాలకి ఒక నిలయంగా, మంచి కార్యక్రమానికి ఒక కేంద్ర బిందువుగా మానవత ఏర్పడాలని, మానవతకి పూర్తి సంపూర్ణ తోడ్పాటు అందించాలని తెలియజేసుకుంటూ సెలవు. మానవతకి గత సంవత్సరాల కాలం నుంచి ఏమి రెడ్ తీసుకోకుండా ఆఫీస్ దానం చేస్తున్నారని మా లక్ష్మణ్ రెడ్డి గారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. సో ఇప్పుడు ఈరోజు మనతో ఉన్నారు మరొక ప్రత్యేక అతిథి. వారు రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. వారు మరెవరో కాదు, మనందరికీ సుపరిచితులే, భువనగిరి శ్రీకృష్ణవేణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. వేదిక అలంకరించిన పెద్దలకు, ఆపుకులైన సభాసభ్యులందరికీ అవయవదాన దినోత్సవ శుభాకాంక్షలు. మరి అవయవదానం వల్ల అనేక మందిని, ఒక మనిషి 50 మందిని బతికించగలుగుతారు అని చెప్పి మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. మరి మన పెద్దలు చెప్పింది కూడా ఇదే, వినా దైన్యమైన జీవితం సునాయాసైన మరణం. కాబట్టి ఎవరికి ఏ అవయవం అవసరమైతే ఆ ఆర్గాన్ బ్యాంక్ మనకి ఏర్పాటు అయ్యే దిశలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. కిందటి సంవత్సరం ఇదే మీటింగ్ మనకి దాక్షిణ్యాలు జరిగింది. అప్పుడు ఆర్గాన్ డొనేషన్ పైన ఒక ఫీల్డ్ ఉంటే బాగుంటుందని చెప్పారు. ఆ రోజునే అది మేము ఏర్పాటు చేయడం జరిగింది. డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్స్ లో బ్లడ్ గ్రూప్ గురించి ఆర్ యూ విల్లింగ్ టు డొనేట్ యువర్ ఆర్గాన్స్ అని చెప్పి 2 ఫీల్డ్స్ వస్తున్నాయి కొత్తగా. అంటే కొత్త కార్డ్స్ లో అదంతా వస్తుంది కాబట్టి చాలా మంది విల్లింగ్నెస్ ఇస్తున్నారు డేటా ఫిల్. మరి ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే రెన్యువల్ చేయించుకోవచ్చు. అంటే డ్రైవింగ్ లైసెన్స్ లో ఆర్గాన్ డొనేషన్ గురించి గత 1 year గా వస్తుంది. అంతకు ముందు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆర్గాన్ డొనేషన్ చేయాలనుకుంటే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ లో ఈ మోడిఫికేషన్ చేయించుకోవచ్చు. కాబట్టి ఇదంతా గుర్తించి ఎవరికైనా విల్లింగ్నెస్ ఉంటే మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఆఫీస్ లో మాకు వాళ్ళ అది మేము ఏ జిల్లాలో అయితే ఆ జిల్లాలో ఎంటర్ చేయిస్తాము. కాబట్టి పాత డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, వాళ్ళ ఆధార్ నెంబరు, అలాగే ఆర్గాన్ డొనేషన్ ఫామ్, ఈ 3 ఇస్తే అది మేము
అందులో ఏంటంటే మనకి అది మన చరిత్రలో మనకి తెలిసినటువంటి మూలికలతో, ఆయుర్వేదంతో, సిద్ధ వైద్యంతో ఈ ఆర్గాన్ డొనేషన్ తర్వాత వాటి ట్రాన్స్ప్లాంటేషన్ మన వైద్య చరిత్ర చూసుకుంటే అందులో కూడా ఉంది. కాబట్టి మనం ఏంటంటే మన వైద్య చరిత్ర పైన క్షుణ్ణంగా పరిశోధనలు పెంచి ఆధునిక వైద్య విజ్ఞానంతో సాంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని జోడించి ఆర్గాన్ డొనేషన్ తర్వాత హార్వెస్టింగ్ అంటున్నారు. మనకి ఎన్నో హెర్బల్ డికాషన్స్ ఉన్నాయి. అంటే వాటర్లో ఆర్గాన్స్ ప్రిజర్వ్ చేస్తే అవి బాగా ఉత్తేజంగా ఎవరికైనా కూడా అవి కంపాటబిలిటీ ఉండేటట్టు చూడగలుగుతాము. కాబట్టి సాంప్రదాయ వైద్యం, ఆధునిక వైద్యం ఇంటిగ్రేషన్లో వచ్చి అవయవదానం, ఎందుకంటే కంపాటబిలిటీలో తేడాలు వచ్చి కొన్నిసార్లు సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత. అంటే పోస్ట్ సర్జికల్ లేదా పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చే సమస్యలు ఎదుర్కోవాలంటే మనం సాంప్రదాయ వైద్యాన్ని ఆధునిక వైద్యాన్ని జోడించి పరిశోధనలు పెంపొందాలని చెప్పి ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మానవతా సభ్యులకి మరొకసారి శుభాకాంక్షలు. మరి యూత్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి యాక్సిడెంట్స్ అవ్వకూడదు. అంటే ఆల్కహాల్ సేవించి నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేయకూడదు. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అంటే క్షతగాత్రులు అయ్యి ఆర్గాన్ ఇంప్లాంటేషన్ చేయించుకోవడం కంటే క్షతగాత్రులు కాకుండా చక్కగా ఉండి మరణానంతరం ఆర్గాన్ డొనేషన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు రోడ్ సేఫ్టీ నియమాలు పాటిస్తూ జీవితంలో మనం యాక్సిడెంట్ కాకుండా ఉంటూ మనం చనిపోయిన తర్వాత మన ఆర్గాన్ వ్యాధిగ్రస్తులు లేని వాళ్ళకి ఇవ్వాలి అనేటటువంటి నియమంతో మనం రహదారి భద్రతా నియమాలు పూర్తిగా పాటించాలని కోరుకుంటున్నాను. రహదారి భద్రతా నియమాలు 3 రకాలుగా ఉంటాయి. ఇన్ఫర్మేటరీ సైన్స్, కాషనరీ సైన్స్, మ్యాండేటరీ సైన్స్. మ్యాండేటరీ సైన్స్ అనేది మనం పాటించకపోతే పోలీస్ శాఖ, రవాణా శాఖ మనకి ఫైల్ రాస్తారు. అవి మ్యాండేటరీ, అంటే చట్టబద్ధంగా పాటించాల్సినటువంటి చిహ్నాలు. మరి కాషనరీ అంటే హెచ్చరికవి కొన్ని ఉంటాయి మనకి. అంటే మనకి బోర్డ్స్ పెట్టి ఉంటారు, హాస్పిటల్ హెడ్, స్కూల్ హెడ్, ఓల్డ్ ఏజ్ హోమ్ హెడ్, ఇవంతా హెచ్చరిక అనమాట. అక్కడ మనం ఎక్కువ హార్న్ కొట్టకూడదు, ఎక్కువ స్పీడ్గా వెళ్ళకూడదు. అది ఇన్ఫర్మేటరీ సైన్స్, అంటే మనకి విషయ పరిజ్ఞానం కోసం పెడతారు. కాబట్టి మాకు 18x3 ఒక్కొక్క కేటగిరీ కింద 18 చిహ్నాలు ఉంటాయి. 18×54 మా రోడ్ సేఫ్టీ పోర్టల్లో ఉన్నాయి. కాబట్టి ఏపీ రోడ్ సేఫ్టీ పాలసీలో రోడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కలిపి ఇంటిగ్రేషన్గా వచ్చేస్తాయి. కాబట్టి ఎక్కడైనా ఎవరికైనా ఈ ప్రమాదాలు జరుగుతాయి అన్నప్పుడు ఆ బ్లైండ్ స్పాట్స్ మా జేటీసీ ఆఫీస్లో ఇస్తే అవి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్యాచ్ వర్క్ చేసేటట్టు మేము చూడగలుగుతాము. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మనకు యాక్సిడెంట్ అవ్వకూడదు, మరణానంతరం మన అవయవాలు కావాల్సిన వాళ్ళకి ఇస్తాము. ఈ ప్రేరణ పొంది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో అవయవదానాన్ని ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అవగాహన సదస్సులు నిర్వహిస్తూనే ఉంటారు. ఇక్కడ వేదిక మీద ఉన్న అతిథులతో, వేదిక ముందున్న అవయవ దాతలతో ఈ కార్యక్రమానికి విశిష్టత చేకూరింది. మనందరికీ తెలిసిందే, డిసెంబర్ 14, 2023 మానవత్వం ముట్టుకొంచిన మహనీయులు, మానవాళికి ఆదర్శప్రాయులు, కీర్తిశేషులు శ్రీ సోమపల్లి వెంకట సుబ్బయ్య గారితో మానవతల తొలి అవయవదాన కార్యక్రమం జరిగింది. వారు స్వర్గస్థులైన తర్వాత వారు నేత్రాలు వచ్చేసి శంకర నేత్రాలయానికి ఇవ్వడం జరిగింది. వారి పార్థివ దేహాన్ని గుంటూరు మెడికల్ కాలేజీకి ఇవ్వడం జరిగింది. వారే మాకు మానవతకు మంచి ప్రేరణ. వారిని సందర్భంగా చూసుకున్నాం ఒకసారి. సో డిసెంబర్ 31, 2023 మేము ఆర్గాన్ డొనేషన్ తొలి క్యాంపెయిన్ చేసాం. ఆ రోజు తొలి రోజే 50 మంది దాతలు మేము అవయవాలను దానం చేస్తాను ముందుకు వచ్చారు. సో వారందరికీ అభినందనలు. సో ఈ కార్యక్రమం షార్ట్ 1 o'clock క్లోజ్ చేద్దాం లంచ్ పీరియడ్ ముందు. ఈ కార్యక్రమం చివరిలో ఎవరైతే డోనర్స్ ఉన్నారో అవయవ దాతలకు వారికి మెమోటోస్ అందజేయడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చిన అతిథులందరికీ క్లాత్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న బొమ్మాలపాటి శ్రీనివాసరావు గారిని, కేఎస్ఆర్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఈరోజు మానవతా సంస్థ, సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, వేదిక మీద ఉన్నటువంటి రమేష్ గారు
అలాగే లక్ష్మణ్ రెడ్డి గారికి, అలాగే సుందరరామయ్య గారికి, మరియు వేదిక ముందున్నటువంటి సభ్యులందరికీ, మానవతా సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన హిందూ కాలేజీ ఫార్మసీ స్టూడెంట్స్కి, అలాగే డిజిహెచ్సి గోరంట్లలో ఉన్నటువంటి కాలేజీ ఫార్మసీ స్టూడెంట్స్కి అందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ, మొక్కల నాటే కార్యక్రమము, ప్లాస్టిక్ నివారణ మరియు నేత్రదానం, రక్తదానం కార్యక్రమాలు, అలాగే అవయవదానం. ఒక మనిషి అవయవదానం కనుక చేయగలిగితే 9 మందికి ప్రాణదానం చేయగలిగినటువంటి వాళ్ళు అవుతారు. అలాగే ఈరోజు మరి విద్య మీద, వైద్యం మీద కూడా ఎక్కువ మనం ఫోకస్ చేస్తాం. మా మానవతా సేవా సంస్థ తరఫున విద్య మీద బుధవారం రోజు 31వ తారీఖు ఒక మున్సిపల్ స్కూల్లో మానవతా సంస్థ సభ్యుల సహకారాలతో, కుటుంబ సభ్యుల సహకారాలతో మేము ఒక డిజిటల్ క్లాసుల కోసం ఒక ఎల్ఈడి టీవీని మేము అందించాము. అలాగే ఈరోజు కూడా మా మిత్రుల సహకారాలతో ఒక ల్యాప్టాప్ని ఒక స్టూడెంట్, విజ్ఞాన కాలేజ్ చదువుకునే స్టూడెంట్కి సుమారు 55,000 రూపాయల ల్యాప్టాప్ని కూడా అందించడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడానికి మా సభ్యులందరికీ నేను తెలియజేశాను. అలాగే ఇంకా 2-3 స్కూల్స్లో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మా మానవతా సంస్థ సభ్యులతో అందరి సహకారాలతో కుటుంబంగా లక్ష్మణ్ రెడ్డి గారి ఆఫీసులో మీటింగ్లు చేసుకుంటూ ఆయన ఆఫీస్ ఇచ్చినందుకు మరియు రమేష్ గారికి, అందరికీ సభ్యులందరికీ, సాంబశివరావు గారికి, నా మిత్రుడైనటువంటి రాంబాబు గారు కూడా చిన్ననాటి మిత్రుడు, దాదాపు సంపాదించిన నాకు పరిచయం కలిగిన వ్యక్తి మా సాంబశివరావు గారు, అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. స్వచ్ఛంద సేవా సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, మరెందరికీ ప్రయోజనం చేకూరాలని ఆశిస్తున్నాం సార్. ఇప్పుడు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు శాఖకి కార్యదర్శిగా పనిచేస్తున్న కె సతీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆసీనులైన ప్రముఖులకు, పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఎంతో ఆసక్తితో నూతన విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహంగా వచ్చిన కాలేజీ విద్యార్థులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారితో వచ్చిన స్టాఫ్ మెంబర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి మానవతా అవయవదాన చైర్మన్ కమిటీ అయిన సుందరరామయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓల్డ్ ఏజ్ అంటే చాలా పెద్ద వయసులో కూడా ఛాలెంజ్గా తీసుకొని 1 వీక్ నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్లో ప్రముఖ పాత్ర పోషించిన మా అవయవదాన చైర్మన్ సుందరరామయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే యాజ్ ఏ సెక్రటరీ, అంటే మానవతా సెక్రటరీగా నాకు ఇక్కడ చాలా మంది నూతన సభ్యులు కనబడుతున్నారు. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. మానవత ఏం చేస్తుంది అని తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఒక్కసారి బ్రీఫ్గా 2 minutesలో నేను చెప్తాను. పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, అలాగే ప్లాస్టిక్ నిషేధం. దీన్ని ప్రాక్టికల్గా అమలు చేసే విధంగా ఈరోజు హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మానవతా తరఫున ఒక క్లాత్ బాగ్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్, అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా మా మానవతా టీం సభ్యుల నుంచి ఒక క్లాత్ బ్యాగ్, మానవతా క్లాత్ బ్యాగ్ తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అలాగే విద్యార్థులకు నైతిక విలువలు అనే కార్యక్రమం జరుగుతున్నది. స్టూడెంట్స్, ఫ్యూచర్ ఇండియా అంతా కూడా స్టూడెంట్స్ మీద ఆధారపడి ఉన్నది. భారత పౌరులంతా కూడా విద్యార్థులే. వీరి కొరకు ప్రత్యేకమైన నైతిక పెంచడానికి అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్టెప్ ఆధ్వర్యంలో, మానవతా ఆధ్వర్యంలో సుమారుగా ఒక 40 స్కూల్స్, కాలేజ్ సెలెక్ట్ చేసాము. నిన్న విజేత స్కూల్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. కంటిన్యూస్గా 40 కాలేజెస్, 40 హై స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్, నిరంతర రక్షణ ఏర్పాటు. మనకు తెలిసిందే ఈ రోజుల్లో బ్లడ్ అనేది ఎంత వాల్యుబుల్ ఐటమ్ అనేది, చాలా విలువైన
అవసరమైంది. సో దీనికోసం ప్రత్యేకంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము. మేము హిందూ కాలేజ్ ఫార్మసీ వాళ్ళు సంప్రదించినప్పుడు వారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి ఒక 20 స్టూడెంట్స్ రెడీ చేశారు. సో అతి త్వరలోనే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సహకారంతో అక్కడ ఒక హెల్త్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి రెడీ చేస్తాము. అలాగే మెడికల్ క్యాంప్స్ రన్ చేస్తున్నాము, శాంతి ర్యాలీలు రన్ చేస్తున్నాము, ప్రజలకు అవసరమైన బాడీ ఫీచర్స్ అలాగే శాంతి రథాన్ని ప్రొవైడ్ చేస్తున్నాము, అనేక చైతన్య కార్యక్రమాలు తీసుకుంటున్నాము. దుఃఖంలో ఆపదలో ఉన్న వారికి ఆదరణ ఓదార్పు కలుగు చేయడానికి ఆత్మీయ సహకారం చేస్తున్నాము. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ నేత్రదానము, అవయవదానము, బాడీ దానము ఈ ప్రోగ్రాంలో ప్రముఖంగా వర్క్ చేస్తున్నాము. సో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మానవతాన్ని ఎంకరేజ్ చేయవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. మంచి మనుషులందరికీ మానవతా సంఘానికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ మానవతా సంఘంలో సభ్యులుగా చేరడానికి కాంట్రిబ్యూషన్ అనేది చాలా లిటిల్ అమౌంట్, చాలా తక్కువ అమౌంట్, కేవలం సంవత్సరానికి 600 రూపాయలు మాత్రమే, అంటే నెలకి 50 రూపాయలే పడుతుంది. సో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మానవతా సంఘంలో సభ్యులుగా చేరి మరిన్ని ప్రజలకు ఉపయోగపడే, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆసక్తి ఉన్న వాళ్ళు అంటే మానవతా వాలంటీర్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడానికి మెంబర్గా ఆసక్తి ఉన్న వాళ్ళు కనుక మా టీమ్ మెంబర్స్ ఉన్నారండి, వారిని కనుక మీరు సంప్రదిస్తే ఇమీడియట్గా మీకు మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ అవయవదాన కార్యక్రమంలో ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే అవయవదానం చేయడానికి నిర్ణయించుకున్నారో వారు కూడా మా టీంని కనుక సంప్రదిస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటారు, అలాగే మీకు ఆ డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటారు. సో ఇటువంటి అనేకమైన మంచి కార్యక్రమాలు చేస్తున్న మానవతా సంఘంలో, మానవతా వాలంటీర్ ఆర్గనైజేషన్లో మీరంతా కూడా సభ్యులుగా చేరి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మీ పూర్తి తోడ్పాటు సహకారం ఇస్తారని తెలియజేస్తున్నాను. మా మానవతా ప్రోగ్రాంకి మెయిన్ పిల్లర్గా ఉండి ఈ కార్యక్రమాలన్నింటినీ మా గైడెన్స్ ఇస్తున్న లక్ష్మణ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ టీమ్ మెంబర్కి మానవతాలో వర్క్ చేస్తున్న డైరెక్టర్స్, చైర్మన్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీకోసం ప్రత్యేకంగా లంచ్ ఏర్పాటు చేయబడింది. ప్రతి ఒక్కరు మానవతా ఇచ్చే క్లాత్ బ్యాగ్ తీసుకోవాలి, అలాగే మేము అందిస్తున్న లంచ్ కూడా స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. సతీష్ గారు బాధ్యతలు చేపట్టి 1 మంత్ అండి. ఈ 1 మంత్లో వారిదైన మాటలు స్పష్టంగా చూపించారు, చాలా ఆర్గనైజర్గా డిసిప్లైన్గా చేస్తున్నారు. సో మీరు మీ ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగించాలని, సభ్యులందరూ సమయదానంతో పాటు ఆర్థిక సాయం కూడా చేస్తారని భావిస్తున్నాను సార్. సో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి గత సంవత్సరం మనకి ట్రెజరర్గా పనిచేశారండి సాయిరామ్ గారు, వారు ఈ సంవత్సరం కూడా ట్రెజరర్గా కొనసాగుతున్నారు. వారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న మానవతా సభ్యులకు, వివిధ కళాశాలల నుంచి ఇచ్చేసిన విద్యార్థులకు, పెద్దలకు నమస్కారం. ఇవాళ వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే, అంటే దీని యొక్క ప్రాముఖ్యతను తెలుపడానికి మన గవర్నమెంట్ ఒక రోజు పెట్టింది కాబట్టి ఈ ప్రాముఖ్యతను తెలుసుకొని ప్రతిరోజు దీని యొక్క వేలో మనం వర్క్ చేసుకుంటూ సక్సెస్గా ఉండాలి. కానీ ఏదో ఇవాళ ఒకరోజు మనం పాలన చేసుకొని వెళ్ళకుండా ఊరికనే ఉంటే దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి అందరూ ఈ అవయవదానం గురించి అందరూ వివరించారు, దాని వల్ల ప్రయోజనాలు ఏంటి, ఎవరెవరికి ఎలా ఉపయోగపడతాయి అవన్నీ తెలిపారు. కాబట్టి మనం చనిపోయిన తర్వాత వృధాగా పోయే అవయవాలని దానం చేయడానికి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా సార్ చెప్పారు, ఇప్పుడు సైన్స్ బాగా పెరిగి ఈ అవయవాల మార్పిడి విధానం పెరిగింది కాబట్టి ఇలా చేయగలుగుతున్నామని. ఇవాళ దుర్వ్యసనాలు అంటే వివిధ అనారోగ్యపు అలవాటు మూలాన మనం ఒకవేళ అవయవదానం చేయడానికి విల్లింగ్గా ఉన్నప్పటికీ ఆ ఆహారపు అలవాట్లు కానీ వివిధ వ్యసనాల వల్ల కానీ అవయవం నిర్వహించే కార్యక్రమాల గురించి చెప్పారు కాబట్టి నేను దాంట్లో వెళ్ళదలుచుకోలేదు.
నాది ప్రజలకు పార్టీ కాబట్టి నేను దానికి సంబంధించి 2 ముక్కలు చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్కరూ మెంబర్షిప్ తీసుకోగలిగిన వారంటే మ్యాన్ పవర్ చాలా ముఖ్యం. అందరూ బాగా చేస్తున్నారు అని అనుకునేవారే ఉంటే చివరిగా బాగా చేసే వారి వయస్సు పెద్దదవుతుంది, వారు చేసే శక్తి నశించిపోతుంది. కొత్తగా యువత అనేది ఈ మంచి కార్యక్రమాలు చేసే సంస్థల్లో భాగస్వామ్యం అనేది తగ్గిపోతుంది. అది చేసే మంచి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ ఉంటే ఇలా సమాజంలో నిస్సహాయులకి అవసరమైన వారికి చాలామందికి ఈ సంస్థల ద్వారా సహాయ సహకారాలు అంది వారు కూడా శక్తివంతులై వారి ద్వారా కూడా ఇంకా ఇది సైక్లింగ్ మోడల్లో వెళ్తుంది. అలా కాకుండా అయిపోయింది మన పని అవుతుంది కదా అనుకుంటే ఇప్పుడు చెట్లని నరికివేయడం వల్ల మనకి ఇవాళ ఏం సమస్య అయిందంటే ఎక్కడికి చెట్లు బాగా ఎక్కువగా ఉండేవి కాబట్టి మన పెద్దలు బాగా ఆరోగ్యకరంగా ఉన్నారు. వారు కొన్ని చెట్లు నరుకుతూ వచ్చారు. ఇప్పుడు మనకేమవుతుంది వాతావరణ కాలుష్యం అంటే ఫస్ట్లో దాని యొక్క ఎఫెక్ట్ కనపడదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు టైం వేస్ట్ అనుకోకుండా మన జీవితానికి ఎర్నింగ్ అనేది ఖచ్చితం మన ఫ్యామిలీస్ రన్ చేయడానికి. కానీ సమాజంలో మంచి కార్యక్రమాలు జరగాలంటే డబ్బు ధన సహాయంతో పాటు మనుషులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే మనుషుల యొక్క ప్రాముఖ్యత కూడా చాలా ఉంది. కాబట్టి కనీసం మీరు ప్లాన్ చేసుకొని మీ రెగ్యులర్ వాటికి ఇబ్బంది కలగకుండా రోజు కొంత సమయం లేక వారానికి కొంత సమయం లేక నెలకు కొంత సమయం మీరు ఏ కార్యక్రమం చేయగలరో ఎలాంటి సందర్భాలు చేయగలరో ఏ సమయాలు చేయగలరో ఆయన స్వచ్ఛంద సేవా సంస్థలకి తెలియపరిస్తే వారు దాని ప్రకారం మీకు పనులు అప్లికేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు మంచి చేస్తూ ప్రజలకి అన్ని అందుబాటులోకి రావడానికి సుగమం అవుతుందని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ మానవత స్వచ్ఛంద సేవా సంస్థకి ఈ రకంగా కార్యక్రమాలు చేయడానికి ప్రత్యక్షంగా చాలామంది దాతలు పరోక్షంగా చాలామంది దాతల సహకారం కూడా ఉండటమే కాకుండా ప్రస్తుతం ఉన్న బాడీ కాకుండా ఈ సంస్థ స్థాపించి గుంటూరులో దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ సందర్భంగా ఈ సంస్థ అంటే సమాజంలో తెలియనప్పుడు కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్గా ఉన్న వారిని కూడా ఈ సందర్భంగా మనం మననం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనకి సర్వీస్ చేసిన వాళ్ళని మనం గుర్తు తెచ్చుకుంటే ఇంకొకరు సర్వీస్ చేయడానికి ముందుకు రావడానికి బాగా ఉంటుంది. ఈ సంస్థకి మొట్టమొదటిగా నల్లబోతు రామారావు గారు రమణబాబు గారు ప్రెసిడెంట్ సెక్రటరీగా చాలా సర్వీస్ అందించారు గత సంవత్సరంలో. పోయిన సంవత్సరంలో విమల కుమారి గారు, సుబ్రహ్మణ్యం గారు ట్రెజరర్గా నేను బాధ్యత వహించి ముందుకు తీసుకొచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం కేఎస్ఆర్ గారు, సతీష్ గారు, నేను మిగతా సభ్యులు అంటే డైరెక్టర్స్, దీనికి అందరూ డైరెక్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళ సహకారంతో కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా చైర్మన్ గారు ఫుల్ టైం రమేష్ గారు దీనికి కేటాయిస్తున్నారు. అలాగే మీకు ఈ సందర్భంగా ఇలా తెలియజేయడానికి కారణం ఏంటంటే ఇలాంటి మంచి కార్యక్రమం కోరితే ఒక నిమిషంలో మనం మనసులో అనుకోవడమే జరగదండి. మనం ప్రతి ఒక్కళ్ళు సేవాభావంతో మనకి తెలిసిన స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంస్థకే చేయమనల్ల ఆ సంస్థకే చేయమనల్ల మీకు తెలిసిన స్వచ్ఛంద సేవా సంస్థ ఏదైనా కానీ వారు చేసే మంచి కార్యక్రమాల్లో పాల్పంచుకొని మీ తర్వాత తరం మీ ముందు తరం అందరూ తలా కాస్త దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకి మంచి కార్యక్రమాలు చేసే దాంట్లో మనం ఎంత ఖర్చు పెట్టినా మ్యాన్ పవర్ ఉంటేనే అది సక్సెస్ అవ్వడానికి దోహదపడుతుంది. మనం డబ్బు ఖర్చు పెట్టచ్చు కానీ సక్సెస్ అవ్వడానికి మాత్రం మనుషుల యొక్క ఇన్వాల్వ్మెంటే చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ మంచి సంస్థల్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకి మంచి కార్యక్రమాలు చేసే దాంట్లో భాగస్వాములు అవ్వాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అన్నారు. అభినందనలు తెలియజేయడానికి వచ్చారండి. రైట్ ప్రెస్ నారాయణ రెడ్డి గారు ఉన్నారు, వారి ప్రధాన అనుచరులు సదాశివరావు గారు ఉన్నారు, సో సూరం నారాయణ రెడ్డి గారు ఉన్నారు, తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు, మా డైరెక్టర్స్ ఉప్పల్ సాంబశివరావు గారు ఉన్నారు, సో బిఎన్ మిత్ర గారు ఉన్నారు, మేకాల రామారావు గారు ఉన్నారు, రోటరీ నుంచి ఆదిశేషు గారు ఉన్నారు. మీ అందరికీ మరికొంత నాకు పేర్లు తెలియని అతిథులు ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు సార్. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 86 సంవత్సరాల వయసు గల బి సీతారామాంజనేయులు గారు. వీరు సో అవయవ దానం
చేసి ఈరోజు మనతో ఉన్నారు కలెక్టర్ గారు కూడా గౌరవాన్ని పొందున్నారు. వారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిన కోరుతున్నాను. సభకు నమస్కారం. నమస్కారం. ఈ కార్యక్రమం చాలా అద్భుతమైనది, బాధలేనటువంటిది. శరీరం ప్రాణం పోయిన తర్వాత ఏం చేసినా దానికి ఏమీ ఇది ఉండదు. కాబట్టి మన చరిత్రలో మన సంస్కృతిలో చూస్తే దధించి మరి శివ చక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళు ప్రాణం ఉండగానే దానం చేశారు శరీరాన్ని. ఇంద్రుడు వజ్రాయుధం చేయడానికి దధించి మనిషి తన శరీరాన్ని దానం చేశాడు. అట్లాగనే శివ చక్రవర్తి పక్షులకి తన తొడ కోసి మాంసాన్ని ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు ప్రాణం ఉండగానే త్యాగం చేశారు. మనం ప్రాణం పోయిన శవం ఇంట్లో పెట్టుకోవడానికి వీలేదు. మా అతిళ్ళలో అయితే అసలు ఉండలేవు. దీన్ని ఎట్లా పూర్తి కుప్పుగా చేయాల్సిందే. ఇక్కడ ఏదైనా సరే లేదా మట్టిలో కుప్పలో పూర్తి పెట్టాలి. దానికి ముందు మనం దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఇప్పుడు ఈ ఆధునిక విజ్ఞానం టెక్నాలజీ కల్పించింది. కాబట్టి ఇది సంతోషపూర్వకంగా అందరూ చేయదగినటువంటి పని. ఇదేమి త్యాగం చేయటమే కాదు, ప్రాణంగా శరీరాన్ని ఇస్తే అది త్యాగం. ఇది సద్వినియోగం చేసుకోవటం. మన శరీరాన్ని పూర్తి గొప్పగానో లేదా రోజులో మట్టిగానో కాకుండా దానికి ఇతరులకి మన తోటి సమాజంలో ఉన్నటువంటి మానవుడికి ఉపయోగపడేట్టుగా చేసుకుంటే దానివల్ల ఎక్కువగా 2 ఉంటాయి. పుణ్యం ఉంటుంది, ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి అది అందరూ కూడా నేను అది చుండూరు గ్రామం, నేను ప్రస్తుతం సంపత్ నగర్లో ఆశ్రమంలో ఉంటున్నాను. 10 సంవత్సరాలు నాకు ఆధార్ కార్డు ఐడెంటిటీ కార్డు ఇచ్చారు. స్కూల్ పిల్లలందరికీ గురుకులు స్కూల్లో మీటింగ్ పెట్టి చెప్పారు. చెప్తే నేను అదే చెప్పాను. సద్వినియోగం చేసుకోవడం, ధ్యానం చేసి చేయడం, పూర్తి చేయడం కదా, దాన్ని మానవునికి ఉపయోగం, మన తోటి వాళ్ళకి ఉపయోగపడుతుంది, మనకి పుణ్యం అనేది ఉంది. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ధైర్యంతో, ఆనందంతో చేయదగిన పని, బాధతో చేయదగిన పని కాదు. ఆనందంతో మన శరీరం సద్వినియోగం చేయాల్సినటువంటి పని కానీ వేరే. అదిగాక మనం సద్వినియోగం చేసుకుంటున్నాం, శరీరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. అట్లా చేసుకోవాలని ప్రార్థిస్తూ ఎక్కువసేపు థ్యాంక్ యూ వెరీ మచ్. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఓల్డ్ గుంటూరులో చాలా యాక్టివ్గా ఉంటుందండి. అక్కడ మా కార్యక్రమంలో యాక్టివ్గా ఉండటానికి ఒక యాక్టివ్ పర్సన్ ఉన్నారండి, తిరుపతి రెడ్డి గారు. 1 నిమిషం వారు మాట్లాడారు. నమస్తే. మానవతా సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఓల్డ్ గుంటూరుకి సపరేట్గా ఒక టీంని వేశారు. ఆ టీంకి మా కొంతమంది సభ్యులతోటి బ్రహ్మానంద స్టేడియం ఒకటి, శ్మశాన వాటిక ఒకటి, 2 డెవలప్మెంట్ల వరకు మా వంతు కృషిగా మానవతా దృష్టిలో రమేష్ గారి ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా అక్కడ మానవతా సంస్థ యొక్క ఆఫీస్ కూడా పునరుద్ధరణ లేదు. రెండోది ఫీజులు, అంటే సమాజానికి చనిపోయిన ఏమంటే ఫీజులు వచ్చేసి రెండో వాళ్ళు ఆటో కూడా డోనార్స్ ఇచ్చారు. అక్కడ ఆ డోనార్లు 2-3 రోజుల్లో ఎమ్మెల్యే గారి చేత కానీ ప్రముఖ వ్యక్తుల చేత కానీ ఓపెనింగ్ చేయించాలని చెప్పిన ఆలోచనలో ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 రిప్రజెంటేటివ్లు ఉన్నాయి, ఒక శాంతిరథం ఉంది. ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ 2 ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ కూడా మన సంస్థ ద్వారా వాళ్ళకి శాలరీ ఇవ్వటము, నామినల్ ఫీజుగా 300 మాత్రమే తీసుకుంటాము. అనాథ సేవలు అయితే అది కూడా ఉచితంగా మేమే మానవతా సంస్థ ద్వారా చేయాలని ఒక టీం ఉన్నది. కాబట్టి ఆ టీం ప్రకారం వర్క్ చేస్తున్నాము. ఇంకా అది ఫుల్ఫిల్ కాలేదు, దానికి కూడా మీరు అంతా సహకరించాలి. ఇది డోనర్స్ కంటే కూడా మెంబర్షిప్ ఎక్కువగా దీంట్లో పాల్గొనాలని మీ అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. ఆ యొక్క సహకారాలు మీరందరూ అందిస్తే
జీవితాలని ఈ మానవతా సంబంధం ఒక ఉన్నతమైన స్టేజ్కి తీసుకుపోవాలనే శక్తి మీలోనే ఉన్నదని నమ్మి మిమ్మల్ని అందరినీ మేము అభ్యర్థిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం. మిస్సెస్ చనిపోయింది. 62లో బాడీ కాటూరు హాస్పిటల్కి ఎంబీబీఎస్ చదివితే ఇన్స్టిట్యూట్ చేశాం. మూడో నాకు రావట్లేదు. మా మూడో కోడలో డాక్టర్ రాధిక, ఆవిడే నడిపేది. తర్వాత వెంటిలేటర్స్ లేదు. వెంటిలేటర్స్ బతికినాళ్ళు ఎవరో లేరు, అందుకొని వెంటిలేటర్స్ ప్రేస్నే లేదు. అట్లానే ఆవిడ ఇంకొక ఇద్దరి ఇంటికి ఈ సిండ్రోమ్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి. నేను ఈ టెంపుల్కి 92 నుంచి వెళ్ళలేదు. మా అందరి ఫ్యామిలీ అంతే హాస్పిటల్కి డిసైడ్ అయ్యి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ప్లకార్డ్స్ పట్టుకొని వచ్చారు, కొన్ని మంచి స్ఫూర్తినిచ్చే స్లోగన్స్. వాళ్ళందరూ ఒకసారి ప్లకార్డ్స్ని పైకి నిలబెట్టి కనుక కొన్ని ఫోటోస్ వీడియోస్ తీస్తాం. దేశవ్యాప్తంగా అవయవదానానికి మద్దతు ఇవ్వండి. అవయవదానంతో జీవితానికి సార్థకత. అవయవదానం చేయండి, ఒకరికి జీవితాన్ని ఇవ్వండి. డొనేట్ ఆర్గన్స్, సేవ్ లైఫ్. అవయవదానం అరుదైన అవకాశం, అందిపుచ్చుకో. అవయవదానం మహాదానం, ప్రపంచంలోని మహాదానం అవయవదానం. సో ఇవన్నీ అవయవదానికి సంబంధించిన అమ్మ జన్మనిస్తుంది, అవయవదానం పునర్జన్మనిస్తుంది. సూపర్. అమ్మ జన్మనిస్తుంది. శవం దానం చేయాలనే ఆలోచన గొప్పవారు. దానం చేయాలనే ఆలోచన గొప్పవారు. మొక్కలతోనే మానవుని మనుగడ అందిస్తాయి అవసరాలకు సరిపడ. శివప్రసాద్ గారు ధన్యవాదాలు సార్. ఇప్పుడు మనం అవయవ దానానికి ముందుకొచ్చిన డోనర్స్ని ఫెలిసిటేట్ చేసుకున్నామండి. సో మా సుందరరామయ్య గారు మా దగ్గర ఉన్న కార్డ్స్ చదువుతారండి. సో ఆ కార్డ్స్లో పేరున్న వారు ఒక్కొక్కరుగా వచ్చి ఈ కార్డు అందుకోవాల్సిన
గ్రూప్ ఫోటో దిగుదామండి. వాళ్ళు సదాశివరావు గారు. ఏమండి ఏమండి చూడండి. ఓకే ఏమండి అనిల్ కుమార్ గుమ్మడి, బాలకృష్ణ చౌదరి వేజెళ్ళ. ఏమండి చూడండి. ఏమండి కెమెరా కాదు చూడండి. ఫోన్కి వెళ్తే తర్వాత చూసుకోండి. ఉషా కిరణ్ జవాడి. ఏమండి మీరు కొద్దిగా ఇది జరగండి. ఉషా కిరణ్ జవాడి అలాగే ఉండాలి. బండ్లమూడి శారద గారు వచ్చి ఉషా కిరణ్ గారు కలెక్ట్ చేసుకుంటారు. పిలుస్తున్నారు. మోదుగుల పాత్రిక గారిని వేదికపై వచ్చి 4 పాటలు వచ్చి తీసుకెళ్తారు. వెంకన్న చౌదరి యాదగడ్డ. వెంకన్న చౌదరి ఉన్నవాడి ముందు చేయి కిందకి వచ్చిన డాక్టర్ చూడండి. ఉమామేశ్వర గారు పోలిరెడ్డి ఇక్కడ లేదు. చెన్నుపాటి లక్ష్మి. వారు లేకపోయినా వారి తరపు అందులో ఈ పాట కలెక్ట్ చేసుకోవచ్చు. సునీత ఆలపాటి. ఓకే ఓకే సునీత ఆలపాటి. వస్తాడు. వశిష్ఠ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు అబ్బాయి అండి. విజయ ఏమని చూడండి. లక్ష్మి కోలుపట్ల. రజనీ గారిని సుధా. సో ఇప్పుడు కార్డ్స్ తీసుకున్నా ఏమండి ఏమండి ఇప్పటివరకు కార్డ్స్ కలెక్ట్ చేసి వేదికపై రావాల్సింది. ఏమండి ఓకే కార్యక్రమంలో పాల్గొని ఓపికగా పాల్గొని మాలో చైతన్యాన్ని కలిగించిన కళాశాల యాజమాన్యానికి అట్లాగే విద్యార్థులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సో మీరు మరందరూ ఆదర్శప్రాయం. థ్యాంక్ యూ. స్టడీ ప్లీజ్. ఉంటారు ఉండండి రా ఈడేది కట్టారు సార్ కొంచెం వెనకరండి బాబు. రాదురా వాళ్ళ ఫోటోగ్రాఫర్ అందుకని కొద్దిగా వెనకరండి. చెరసగం తీసి పెట్టేవారు అప్పుడు వాళ్ళని రానియరు. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు జనగణమన ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
నాగరాజు కుమారి ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులు ఒకసారి ఓకే పట్రా అయిపోయింది వీడియో కాదు క్లాత్ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు దయచేసి క్లాత్ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకుని వెళ్ళండి. మీరు వస్తాం అయిపోయిందమ్మా.